అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉండనేమో. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వటానికి సిద్ధపడబడిన జీతం నా యందు ఉందన్నాడు. ఒకరోజు మనం జీతం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనము ప్రభు కొరకు ఏదో ఒక త్యాగం ఇక్కడ చేయవలసి ఉన్నది. హల్లెలూయా. సో మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినాలని కోరుచున్నాను. ఎఫెసీ 4:11. మనమందరము విశ్వాస విషయములను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు ఆయన ఇలాగూ నియమించి పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు యుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అరల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రార్థన. పరిశుద్ధుడా దయగలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణమైన స్తోత్రములు నాయన. మరలా ప్రభు నీ యొక్క పాదాల చెంత మేము రావటం, నీ బలం చుట్టూ ఒలివ మొక్కల వల్ల కూర్చోవటం నాయన, ఇది ఒక గొప్ప భాగ్యముగా మేము భావిస్తున్నాం. లోకంలో నాయన ఎన్నో వ్యర్థమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తూ నాయన ఒకప్పుడు దుర్మార్గంగా మేము జీవించాము నాయన. కానీ దేవా, మా పేర్లు ప్రభు పరలోకమందు ఉన్నాయని మాకు తెలియజేసి దేవా, మమ్మల్ని నీ కృపలు నాయన వర్తమానం ద్వారా ప్రత్యేకించినందుకు స్తోత్ర దేవా. ఈ దినమన ప్రభు ఇంతవరకు పాటల ద్వారా అద్భుతముగా మీ యొక్క నామమును మేము మహిమపరుచున్నాము తండ్రి. ఇప్పుడు పాటల కంటే విలువైనది, జీవ కలిగినది, అద్భుతమైనటువంటి యొక్క వాక్యం మేము ధ్యానించబోతూ ఉండగా నాయన, ఏ ప్రభు మా మధ్యలోనికి దిగి వచ్చి మాతో మీరు మాట్లాడండి ప్రభు. అల్పుడైన నన్ను సిలుచాటు మరుగు చేసుకోండి ప్రభు. అయ్యా, నేను మాట్లాడితే తప్పులు రావచ్చు, అపస్వరాలు రావచ్చు, కానీ మీరు మాట్లాడితే మాత్రం మా హృదయాలు మండించబడతాయి. ఆ మంటయే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ కృప చూపి మమ్మల్ని అందరూ కూడా వాక్య ద్వారా బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. బయటకు మధ్యలో కూడా కూర్చోవాలి. మొత్తం ఎవరైనా సరే నిద్ర వస్తే ఆడే కొడుకుంటుంటారు. మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వను పిల్లలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మళ్ళీ మనమందరము కూడా ఈ ఆదివారమున ఆయన పాదాల చెంతకు రావటం ఇది ఒక గొప్ప ధన్యతే. నిజంగా ధన్యతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రతి ఆదివారం నిజముగా ఒక నిజ విశ్వాసికి ఎటువంటిదంటే పండగ దినములా. అందుకే ఆ పండగ దినమందు మనం ఏం చేయాలి? చక్కగా మంచి వస్త్రాలు కట్టుకొని, ఏదో చిక్కురు జుట్లతో కాకుండా మంచి వస్త్రాలతో చక్కగా స్నానం చేసి హృదయం నిండా కూడా సంతోషంతో నిండుకొని. ఎలాగంటే హృదయంలో ఏమి నిండాలి? ముఖ్యం, అది అసలు చాలా ఇంపార్టెంట్. అది ఏంటి ఆ సంతోషం అంటే, నేను ఈ రోజు ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. అన్న షిలోహుకు వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంతో ఉంది. హల్లెలూయా. ఎంత సంతోషంతో వెళ్ళి నా ప్రభుతో నా బాధలన్నీ చెప్పుకోవాలి అని వెళ్ళిందా లేదా? దేవునికి స్తోత్ర. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధికి ఆదివారం రావటం అనేది ఇంకా చాలా మందికి ఇది ప్రత్యక్షపరచబట్ల, బయలుపరచబట్ల. దీనివల్లనే చాలా మంది జీవితాల్లో, భక్తి జీవితాల్లో కుంటుపడిపోవటం, ఆయన సన్నిధికి రాలేకపోవటం. అయితే
నేను ఒకటి మాత్రం నేను నమ్ముతాను, అదేంటంటే ఎవరికైతే దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఆదివారం విలువ తెలుస్తుంది. తెలుస్తుందా? ఎవరికైతే దేవుడు బయలుపరుచుకుంటాడో వాళ్ళకేం తెలుస్తుంది? ఆదివారం యొక్క విలువ. సో ఈరోజు మరి ఆ విలువ తెలుసుకున్నటువంటి ఆయన బిడ్డలుగా మనము ఆయన సన్నిధికి రావడం గొప్ప ధన్యత. చూడండి, ఇక్కడ మరి మనము ఒక అంశాన్ని ప్రారంభించాం, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మరి మనకు ఇవ్వబడినటువంటి గొప్ప గొప్ప బహుమానం ఏంటది? పరిశుద్ధాత్మ బహుమానముగా ఇవ్వబడింది. ఇది అన్నిటికంటే గొప్ప బహుమానం అని మనం చూసాం. ఆయన ఎప్పుడైతే కల్వరిలో మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడో ఆయన సంఘం మీదకి పరిశుద్ధాత్మను పంపుతా ఉన్నాడు. మరి సంఘము పరిపూర్ణతలోనికి రావటం కోసం, సంఘం బాగా ఎదగటం కోసం మన ప్రభు ఏం చేస్తున్నాడంటే 5 అంతల పరిచర్యను ఇస్తా ఉన్నాడు. ఆ 5 అంతల పరిచర్య ఇవ్వబడటమే ఈవులు అనుగ్రహించబడుట. 5 అంతల పరిచర్య ఇవ్వబడటమే బహుమానముగా ఇవ్వబడుట. అది ఎట్లా ఇవ్వబడుతుంది? మనకి ఒక గొప్ప బహుమానముగా ఇవ్వబడతావు. అవునా? అప్పుడప్పుడు మనము పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఆ స్కూళ్ళలో మాస్టర్స్ ఏమంటారంటే మంచి అనుభవం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు మా మధ్యలో ఉన్నారు, మీ పిల్లలకు బాగా చదువు వస్తుంది అన్నప్పుడు మనకు చాలా సంతోషం ఉంటుంది కదా. ఇప్పుడు మన మధ్యలో అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఒక ఆయనే పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే 5 రకాలైనటువంటి పని వాళ్ళను రెడీ చేశాడు. నేరుగా వర్తమానం వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది? 5 రకాలైనటువంటి ఉపాధ్యాయులు అన్నమాట. చెప్పాను, మీకు గుర్తుందా? ఒక ఇల్లు కట్టబడాలంటే ఆ ఇంటికి బేల్దారు మేస్త్రి ఒక్కడే సరిపడు. ఆ ఇంటికి ఖచ్చితంగా రాడ్ బెండింగ్ మేస్త్రి కావాలి. ఆ ఇంటికి ఖచ్చితంగా వింటున్నారా సెంట్రింగ్ కూడా కావాలి. ఆ ఇంటికి ఖచ్చితంగా తలుపులు పెట్టడానికి కార్పెంటర్ కావాలి. ఆ ఇంటికి ఖచ్చితంగా వింటున్నారా పెయింటర్ కావాలి. ఆ ఇంటికి ఖచ్చితంగా కరెంట్ పెట్టేవాడు కావాలి. వీళ్ళందరూ కలిసి ఒకే బిల్డింగ్ ని నివాస యోగ్యముగా మారుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలాగైతే వీళ్ళందరూ కలిస్తే ఒక పర్ఫెక్ట్ బిల్డింగ్ తయారవుతుందో అలాగునే ఇదిగో 5 అంతల పరిచర్యలో అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు కలిస్తేనే వీళ్ళ ద్వారానే ఒక మంచి సంఘము తయారవుతుంది. హల్లెలూయా. అర్థమైందా పిల్లారా? ఒక మంచి సంఘము తయారవ్వాలంటే కాపర్ ఒకటే సరిపోడు. ఒక మంచి బిల్డింగ్ తయారవ్వాలంటే బేల్దార్ మేస్త్రి ఒకటి వల్ల కాదు. అర్థమైందా? ఖచ్చితంగా వీళ్ళు 5 కలిసి ఏం చేయాలి? దాన్ని ఒక పరిపూర్ణతలోనికి తీస్తారు. అలాగే ఇప్పుడు క్రీస్తు శరీరం అనగా సంఘమేనా? క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘమే. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. అవునా కదా? అందుకే 1963 సంవత్సరంలో శిరస్సు మాత్రమే దిగొచ్చింది. స్తోత్రం చెప్పండి. ఎందుకు శిరస్సు మాత్రమే దిగొచ్చిందంటే సంఘము భూమి మీదనే ఉంది కాబట్టి, శరీరం భూమి మీదనే ఉంది కాబట్టి. స్తోత్రం చెప్తారా? వాస్తవంగా ఆ ఫోటో తీసినప్పుడు ఆయన శిరస్సు వరకే పడిందా లేకపోతే శరీరం అంతా పడిందా? ఎందుకు శరీరం అంతా పడలేదు? శరీరం ఎక్కడ ఉంది? శరీరం అంటే ఏంటి? సంఘమైన శరీరం. ఆత్మీయ భాషనే మాట్లాడు. దేవునికి స్తోత్రం. సంఘం అనగా ఆయన శరీరమై ఉన్నది. ఇప్పుడు శరీరములో అనేక అవయవాలు ఎలా ఉన్నాయో ఏమండి, మరి సంఘములో కూడా చాలా మంది రకరకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే శరీరము లాగా ఏర్పడి అందరూ కూడా ప్రేమతో అతుకబడి
అందరూ కూడా క్షేమము కొరకు, సంఘ క్షేమము కొరకు పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన యొక్క రాజ్య భారం ఎక్కడ ఉంచబడిందంటే క్రీస్తు భుజముల మీద ఉంచబడింది. హల్లెలూయా. భుజాల మీద ఉంచబడటమంటే శిరస్సు మీద ఉంచబడలేదు, భారం భుజముల మీద ఉంచబడింది. ఇప్పుడు ఆయన రాజ్య భారం సంఘం మీద ఉంచబడింది. ఆయన రాజ్యాన్ని విస్తరించే భారం ఇప్పుడు ఆయన దగ్గర లేదు, మన మీద. అందుకే మనం ఏం చేస్తున్నాం, అక్కడికి వెళ్ళి స్వార్థ చెప్పాలి, ఇక్కడికి వెళ్ళి స్వార్థ చెప్పాలి, అటు విస్తరించాలి అనుకుంటున్నామా లేదా? ఎందుకు అలా అనుకుంటున్నాం మనం? ఆ బాధ్యత అంతా ఎవరి మీద పెట్టాడు? భుజాల మీద పెట్టాడు. భుజాల మీద అంటే శరీరం మీదనే, తల మీద పెట్టాల. ఆయనకు అప్పగించబడిన బాధ్యతను ఆయన పర్ఫెక్ట్ నెరవేర్చాడు. ఓకేనా? ఇప్పుడు వెళుతూ వెళుతూ ఆయన రాజ్యం యొక్క భారము భుజం మీద పెట్టాడు. అంటే ఇప్పుడు ఆ రాజ్య భారం మన మీద ఉన్నది. గుర్తుంచుకో, ఒక మీటింగ్ ఒక చోట జరుగుతుందంటే ఆ మీటింగ్ అన్ని విషయాలు సాగించే బాధ్యత నీదే. నేను బాధ్యత తీసుకోవాలి, నేను ఆ మీటింగ్ లో పాల్గొని పొందాలని నువ్వు అనుకుంటున్నావంటే ఖచ్చితంగా నీ మీద భారం ఉంచబడింది. ఇప్పుడు అందుకే 1963లో కేవలము శిరస్సు మాత్రమే కెమెరాలో పడింది. దేవుడు అనుమతించాడు. దేవుడు అది కూడా అనుమతించాడు కాబట్టి పడింది అది. లేకపోతే ఆ మేఘం కూడా పడదు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అతీతమైనటువంటి, ప్రకృతికి అతీతమైన కార్యాలను భూ సంబంధమైన కెమెరా ఫోటో తీయలేదు. ఒక వ్యక్తి చచ్చిపోతుంటే ఆ ఆత్మ ఏమండి, ఆ ఆత్మను ఫోటో తీయటానికి ఏ కెమెరాలు అయినా పనికొస్తాయా? ఎందుకని? ప్రకృతి సంబంధమైన పదార్థం వేరు, ఆత్మ సంబంధమైన కార్యాలు వేరు. ప్రకృతి నేత్రాలతో, ప్రకృతి కార్యాలతో నువ్వు ఆత్మ సంబంధమైన కార్యాలు చూడలేవు. అందుకే ఆ వ్యక్తి చనిపోతున్న ఆ వ్యక్తి యొక్క ఆత్మ బయటకు వెళ్తున్నప్పుడు నీకు కనబడదు. నువ్వు ఎంత గెసగెస కొట్టకలాడినా కనపడదు. ఎందుకంటే దేవుడు దానిని మొత్తాన్ని కూడా అదృశ్యమైన ప్రపంచానికి కేటాయించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నదే ప్రపంచం, దృశ్యమైన ప్రపంచం. అవునా కదా? అయితే దేవుడు అనుమతించాడు. అక్కడ దేవుడు అనుమతించడం వలన కెమెరాలు పడింది. ఒక్కొక్కసారి దేవుడు కొన్ని అనుమతిస్తాడు. ప్రకృతి సంబంధమైన కార్యాలు కనబట్టాలి, అదే ఆత్మ సంబంధమైన కార్యాలు కనబట్టాలి. అవునా కదా? ప్రవక్త తల మీద అగ్ని స్తంభము వాస్తవముగా ఎవ్వరు ఏ కెమెరా కూడా ఫోటో తీయలేదు, కానీ దేవుడు ఆ సమయంలో అనుమతించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ సమయంలో అనుమతించడం వలన మరి ఆయన తల మీద ఉన్న అగ్ని స్తంభం మాత్రమే పడింది. మిగతా మొత్తం నల్లగా వచ్చేసినట్టు. అంటే దేవుడు అక్కడ తన కార్యాలను బయలుపరుస్తున్నప్పుడు మిగతా డల్ అయిపోవాల్సిందే. అంతేనా? మిగతా అన్ని ఫోటోలన్నీ నల్లగా అయిపోయినట్ట. కడిగించి మొత్తం దాన్ని డెవలప్ చేసి బయటికి తీస్తే ఈ ఒక్క ఫోటో మాత్రం ప్రవక్త తల మీద ఉన్న అగ్ని స్తంభము ప్రవక్త ఫోటో అద్భుతంగా వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శిరస్సు ఒక్కటి మాత్రమే రావడానికి గల కారణం ఏంటంటే శరీరం ఎక్కడ ఉంది? భూమి. సో ఇప్పుడు సంఘము, ఈ శరీరము క్షేమాభివృద్ధి పొందాలి అంటే దినదినము మంచిగా ఇది కట్టబడాలి. పునాది నుంచి ఇది కట్టబడాలి. దేవునికి స్తోత్రం. పునాది కాలం ఎఫెసు కాలమేనా? మరి ఆ ఎఫెసు కాలము నుండి స్ముర్ణ, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘకాలం వరకు ఈ సంఘం ఏమవుతుందంటే మెల్లిగా కట్టబడతా ఉన్నది. ఇది ఎలా కట్టబడతా ఉన్నదంటే ఇది కట్టబడటానికి దేవుడు 5 రకాల పరిచర్లు ఇచ్చాడు. 5 రకాలైన పనులను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాడు ఆయన. ముందుగానే మాట్లాడుకుని మనం ఎట్లా పెట్టుకుంటావా? పెట్టుకోవా? అప్పటికప్పుడు రెడీ చేసుకుంటావా? ముందుగానే మేస్త్రి పిలుస్తాం. ఇది 2 సెంట్లు స్థలం, లేదా 3 సెంట్లు స్థలం, మరి ఎంత కాంట్రాక్ట్, ఏంది కథ, కమామిష్. అవునా కదా? మెటీరియల్ కాంట్రాక్టా, లేకపోతే
ఇంకా ఏమన్నా మరి నువ్వు ఓన్లీ కడతావా, మేమే పని వాళ్ళు రెడీ చేసుకోమంటావా? అవునా కదా? వీళ్ళందరూ కూడా ఏం చేస్తామా, ముందుగా ప్రిపేర్ చేసేసుకోండి. మెటీరియల్ ముందుగా ప్రిపేర్ చేసుకుంటాం, పని వాళ్ళు కూడా మేస్త్రులు కూడా రెడీ చేస్తాం. అలాగే ప్రభు కూడా ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడానికి పరిశుద్ధాత్మ ద్వారా పని వాళ్ళు రెడీ చేసేసాడు. వాళ్ళే గొప్ప బహుమానాలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళే గొప్ప బహుమానాలు, వాళ్ళే ఈవులై ఉన్నారు. ఎందుకంటే ఈ సంఘమును క్షేమాభివృద్ధిలో తీసుకొస్తారు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఇల్లు అర్ధాంతరంగా అయిపోతుంది. ఈరోజు నేను రావట్లేదు వేస్తారు అన్నాడు అనుకో, మనకు దిగాలు ఎందుకు, పని ఆగిపోతుంది, అంతవరకు ఆగిపోతుంది. అవునా? అర్థమైందా? మరి ఇప్పుడు ఈ 5 రకాలైనటువంటి పనుల్లో ఏ పనులు రాకపోయినా సంఘము క్షేమాభివృద్ధి పని ఆగిపోయింది. సంఘ శాఖల పనులు ఆగిపోయినాయి. ఎందుకని వీళ్ళు అపోస్తులు ఒప్పుకోవట్లేదు, ప్రవక్తలు ఒప్పుకోవట్లేదు, మిగతా వాళ్ళు కావాలి. మెయిన్ వాళ్ళే. స్తోత్రం చెప్పండి. అందుకే ఈ 5 రకాలైనటువంటి పని వాళ్ళ గురించి ఇప్పుడు నేను రాస్తా. ఓకేనా? జాగ్రత్తగా మీరు చక్కగా రాసుకోండి, రాసుకోగలిగే వాళ్ళు. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ 5 రకాలైనటువంటి పని వాళ్ళలో ఫస్ట్ అపోస్తలులు, రెండవది ప్రవక్తలు, మూడవది సువార్తికులు, నాలుగవది కాపరు, ఐదవది ఉపదేశకులు. చూస్తున్నారా? ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు తీసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాసుకున్నారా? ఏమండి సండే స్కూల్ స్టూడెంట్స్ కూడా రాసుకోవాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఈ 5 అంతల పరిచర్య, 5 రకాలైనటువంటి పరిచర్యలు పరిశుద్ధాత్మ యొక్క గుప్పెట్లో ఉంది. స్తోత్రం కలుగును గాక. అంటే ఇంజనీర్ గారు గుప్పెట్లో ఉంటారు వీళ్ళంతా. అవునా కదా? చెప్పండి. ఎవరా ఇంజనీర్ అంటే పరిశుద్ధాత్మ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ 500 పరిచర్యను మనకు దేవుడు అనుగ్రహించడం గొప్ప సంగతి. పరిచర్య ధర్మం జరగడానికి దేవుడు ఇచ్చాడు. అయితే వీళ్ళు ఎవరెవరు ఎలా ఉపయోగపడుతున్నారో వాళ్ళ లక్షణాలు ఏంటో మనం చూద్దాం. రెడీ అనేగా? ఫస్ట్ ఏంటి? ఎవరు? ఓకేనా? చూడండి, దేవుని కృపను బట్టి మరి ఇక్కడ మనకి అర్థం కాకుండా ఉండేదంటే ఏం లేదు. ఈగిరికి అర్థమైంది. ఫస్ట్ ఎవరు? అపోస్తలుడు. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడిన వారు. దేవునికి స్తోత్రం. అపోస్తలులు అనగా పంపబడిన వారు. ఎవరి చేత పంపబడిన వారు అంటే దేవుని చేత పంపబడిన వారు. ఎందుకు పంపబడుతున్నారంటే వీళ్ళు సంఘమును క్రమములో ఉంచడానికి. దేనికండి? సంఘమును ఒక అద్భుతమైనటువంటి క్రమములో పెట్టడానికి పంపబడుతున్నారు. గ్లోరీ, హల్లెలూయా. గమనిస్తున్నారా? వింటున్నారా? అంటే అపోస్తలులు లేకపోతే క్రమం ఉండదు. అందుకే ఈరోజు డినామినేషన్లకి క్రమం లేదు, ఇష్టానుసారంగా పోతా ఉన్నారు. అయితే మనం ఇక్కడ అపోస్తలులు అనుసరించిన క్రమాన్ని అనుసరిస్తా ఉన్నాం.
గ్లోరీ హల్లెలూయా. అందుకే ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాటను మనం చూద్దాం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని దేవునికి స్తోత్రం. వింటున్నారా ప్రియులారా? చూడండి, మొట్టమొదట మీరు గమనించినట్లయితే ప్రారంభపు క్రమమే అసలైన క్రమం. ఈ సంఘానికి ప్రారంభం ఎవరంటే అపోస్తులేనా? పునాది దగ్గరే వీళ్ళు చక్కగా దాన్ని సరిచేస్తా ఉన్నారు. అలా పునాదికి మంచిగా వేయడానికి దేవుడు వీళ్ళకి కృప చూపాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేర్పరైన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని అన్నాడా లేదా? ఎవరిచ్చారు ఆ కృప అంటే పరిశుద్ధాత్ముడు కృప ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ముందు కింద క్రమం లేని పైన వస్తుందా? రాదు, పైన రాదు, కింద కరెక్ట్గా ఉండాలి. అవునా కదా? అందుకని పునాది వేసే సమయం చాలా చాలా క్రిటికల్ సమయం. అది పునాది వేసే సమయం చాలా అది ఎటువంటి సమయం అంటే విలువైన సమయం. అందుచేత విలువైనటువంటి సమయం కాబట్టి ఆ విలువైన సమయంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ విలువైన పరిచయం అపోస్తలులకు అప్పగించాడు. చూస్తున్నారా? ఆ విలువైన పరిచయం ఎవరికి ఇచ్చాడు? అందుకే తాళపు చేతులు పర్లకు రాజు తాళపు చేతులు ఎవరికి ఇచ్చాడు? పేతురుకి మరియు అపోస్తలుకి ఇచ్చాడా? ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకి పర్లకు రాజు తాళపు చేతులు కావాలంటే ఎవరి దగ్గర పోవాలా? అపోస్తలులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు, బైబిల్లో ఉన్నారు. భూ సంబంధంగా బతికిలేరు కానీ బైబిల్లో ఉన్నారు. ఉన్నారా? సజీవంగానే ఉన్నారా వాళ్ళు? మనం చదువుతున్నప్పుడల్లా వాళ్ళు మన క్రమాన్ని బోధిస్తూనే ఉంటారా? పౌలు దగ్గరికి వెళ్తే క్రమాన్ని బోధిస్తాడా? పేతురు దగ్గరికి వెళ్తే క్రమాన్ని బోధిస్తాడా? కానీ ఇప్పుడు డినామినేషన్ అర్థం కాక ఏమన్నారు? అపోస్తలులు ఎక్కడ ఉన్నారు సార్? ఇప్పుడు ఊరుకోండి, అపోస్తలులు ఎక్కడున్నారు? వీళ్ళు అసలు పంపబడిన వాళ్ళు లేరు, దేవుడి చేత పంపబడిన వాళ్ళు లేరు. అందుకని మేము ట్రైనింగ్ పాఠశాల ఏర్పాటు చేసి మేమే పంపుతాం. ఏమంటారు వాళ్ళు? ట్రైనింగ్ పాఠశాలని పెట్టి, అర్థమైందా? 10th తప్పిన వాళ్ళని, ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళని, డిగ్రీ తప్పిన వాళ్ళని పట్టుకొచ్చి బలవంతాన వాడికి బైబిల్ పాఠశాలలో ట్రైనింగ్ ఇచ్చి వాడు బలవంతానే కదా మళ్ళీ ఖాళీ అయినప్పుడు బయటకు పోయి సిగరెట్లు తాగొస్తాడు. నేను చూసా డైరెక్ట్గా బైబిల్ కాలేజీలో వాడు సిగరెట్లు తాగి. ఏమండి అర్థమవుతుందా? స్తోత్రం చెప్తారా? గ్లోరీ హల్లెలూయా. ఎందుకని కారణం ఏంటి? వాళ్ళని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడా? మనుషులు పిలిచారు? మీ ఊర్లో ఎవరైనా 10th తప్పిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు సార్? ఇదిగో ఒక పెద్ద ట్రైనింగ్ బైబిల్ కాలేజీ ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వాళ్ళకి జనాలు కావాలి. జనాలు ఉంటే డబ్బులు వస్తాయి పైనుంచి. చూసారా? ఇదంతా ఏంటిది? దేవుడి పేర వ్యాపారం జరుగుతుంది. వ్యాపారమేనా? చెప్పండి, ఏ వ్యాపారం ఇది? పత్తి మిరకాయల వ్యాపారం కాదు. ఇది ఏ వ్యాపారం? ఇది దేవుడి పేర సేవ జరుగుతుందని వ్యాపారము చేస్తూ ప్రజలను అడ్డం పెట్టుకొని కోట్లకు కోట్లు దండుకొని బాగా కోట్లుగా పడగలెత్తి మేము సేవ చేస్తున్నామని చెప్పుకునే సేవ ముసుగులో జరిగే వ్యాపారం. కానీ ఒక్కటి మనం గమనించాలి, ఏంటంటే ముసుగులన్నీ చూసేదే వధువు, ముసుగులన్నీ చూసేదే రూతు. ముసుగులన్నీ చూస్తేనే అసలైన భోజనం ఎక్కడున్నాడు తెలుసు. గుర్తొచ్చుంటాడే మీకు? సబ్జెక్ట్ గుర్తు రాలేదా?
మీరు చూసారో లేదు కానీ నేను ముసుగులు మొత్తం చూసి, మా అమ్మగారు ముసుగులు చూసిందండి. ఓసన్న ముసుగు చూసింది, లేమల్లే గోరంట్ల ఎప్పుడు పోతా ఉండేది మా అమ్మ. నర్సరాపేటలో కూడా అప్పుడు పెట్టేవాడు ఆయన. ఆ క్యాసెట్లు ఇంటి నిండా ఉండి, అది అంత స్టేజ్ నుంచి నేను ఆ పాటలు వింటా ఉన్నా. దానికి మునుపు చాలా చూశాను, తప్పదు, ముసుగులన్నీ చూడాల్సిందే. ముసుగులన్నీ చూస్తేనే అసలైనటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చింది. స్తోత్రం చెప్పండి. బాప్టిస్ట్ ముసుగు చూసాం, పెంతెకోస్తు ముసుగు చూసాం, ఆమె చెప్తారా? అక్కడ అన్ని తెల్లగొట్టలు తప్ప ఏమి లేవు. ఆ తర్వాత ఇంకా ఇంకా ఓసన్న ముసుగు చూసాం, సతీష్ కుమార్ ముసుగు చూసాం, పీడి సుందరరావు పిడుగు ముసుగు చూసాం. పిడుగు పీడి సుందరరావు ఉంటాడు ఆయన. ఆయన ప్రసంగం అంటే పిడుగు లాంటి కదా. ఏమండి, అన్ని ముసుగులు చూసాం, కానీ ఆ ముసుగుల్లో ఏం జరుగుతుంది? వ్యాపారం. ఎవరిని అడ్డం పెట్టుకోండి, దేవుడిని అడ్డం పెట్టుకోండి వ్యాపారం. వాళ్ళందరూ ఎవరి చేత పంపబడిన వాళ్ళు? దేవునికి స్తోత్రం. మనుషుల చేత పంపబడిన వాళ్ళు కాబట్టి దేవుని యొక్క చిత్తమును వాళ్ళు తెలుసుకోకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ అక్రమమైన కార్యాలు చేస్తా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈ రోజు ఈ సంఘములో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ వధువు సంఘములో అక్రమ కార్యాలకు స్థానము లేదు. చేతులు ఎత్తట్లేదండి, ఆమె చెప్పాలి మీరు గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘములో అక్రమ కార్యాలకు స్థానం లేదు. కారణం ఏంటంటే అపోస్తలుల ద్వారా ఇదిగో మనకు క్రమం ఇవ్వబడింది. అపోస్తలుల ద్వారా సంఘ క్రమం ఇవ్వబడింది. అపోస్తలుల ద్వారా అన్ని క్రమాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి దేవుడి ద్వారా పంపబడినటువంటి అపోస్తలులు ఉండటం చాలా అద్భుతం. ఆ పరిస్థితి మనం ఒప్పుకుంటున్నాం. అందుకే మన ప్రవక్త ఏమన్నాడంటే మనం అందరం కూడా తిరిగి అపోస్తలుల దగ్గర పోదాం. ఓకేనా? అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని ప్రణాళికలో దేన్ని కూడా నేను చెప్పకుండా మీకు దేన్ని మరుగు చేయలేదు, నేను సమస్త బయలుపరిచాను. ఆమేనంటారా? కాబట్టి దేవుడి ద్వారా పంపబడినటువంటి వాళ్ళు ఉండటం మంచిదేనా? మంచిదే. వాళ్ళే మనకు కావాల్సింది. తర్వాత నెక్స్ట్ త్వరగా ఇప్పుడు ఈ ప్రవక్తల అంశం దగ్గర చాలా టైం పడుతుంది వాళ్ళకి. రెడీ కదా? మీరు చర్చికి వచ్చేటప్పుడు ఆదివారము ఎక్కువ సమయం ఇక్కడ గడపడానికి ప్రిపేర్ అయ్యి రండి. అంతేనా? మైండ్ సెటప్ ఎట్లుండాలి ఇక్కడ మీకు? ఎక్కువసేపు ఎంతసేపు దేవుడు కూర్చోబెట్టినా మాకు అంతసేపు మేలు అన్నట్టుగా ఉండాలి. కానీ తొందరగా ముగించుకుంటే గుడ్ బై చెప్పి పోదామని కాదు, అసలు ఆ ఉద్దేశంతో వద్దు. ఎప్పుడు ముగిస్తే అప్పుడు ముగించినట్టు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఎవరు? అపోస్తలులు. ఉన్నారా వాళ్ళు? ఎక్కడ ఉన్నారు? వాక్యం ఇప్పుడు సజీవులుగానే ఉన్నారు. వాళ్ళందరూ పరదేశంలోనే ఉన్నారు. వాళ్ళందరూ ఈ ప్రసంగాన్ని చూస్తా ఉన్నారు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ ప్రవక్తలు. ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి పరిచర్య ఏంటి? అసలు ప్రవక్తల యొక్క లక్షణాలు ఏంటి? ఒక్కొక్కటి మనం చూడాలి. రెడీనా మరి చూడటానికి? అసలు ప్రవక్త అని ఎవరు పిలుస్తారు? చివరి కాలంలో ఎవడు పడితే వాడు నేను ప్రవక్తనని డైరెక్ట్ గా వాళ్ళ పోస్టులు వేసుకుంటారా లేదా? అసలు ప్రవక్తని ఎవరు పిలుస్తారు? ద్వితీయోపదేశకాండం 18:22 చదువుదాం. అందరూ చూడాలి. ప్రవక్త ద్వితీయోపదేశకాండం 18:20 నుండి ప్రవక్త అంతేకాదు 20 అంతేకాదు ఏ ప్రవక్తయు
అందరూ చూడాలి, ఏదో ఒక్కొక్కడు చదువుతున్నారు. ఇప్పుడు కరెక్ట్గా అమ్మాయి చదువుతుంది చూడండి. 18:20. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును, ఇతర దేవతల నామమును చెప్పును, మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకున్న ఎడల ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల ఎన్నడును నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు. చూస్తున్నారమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనిస్తున్నారండి? ఎవడైనా మీలో ప్రవక్త అనేవాడు లేచి ఇదిగో నాకు ఫలాన్ని బయలుపరిచాడు దేవుడు అని కనుక అంటే వాడి మాట మీరు ఎప్పుడు నమ్మొచ్చు అంటే అతను చెప్పింది నెరవేరితే దేవుడు చెప్పినట్టు. స్తోత్రం కలుగును గాక. నెరవేరకపోతే దేవుడు చెప్పలేదు, కానీ తన యొక్క గర్వముతో తన అహంకారముతో తన ప్రజలకు ఏదో చెప్పాలని అతను సొంత మాటలు చెప్తా ఉన్నాడు కాబట్టి నమ్మొద్దన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? గమనిస్తున్నారా? ఇప్పుడు ప్రవక్తకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతడు దర్శనములను చూడగలడు. రాసుకోండి. A prophet can see visions. ఒక ప్రవక్త ఖచ్చితంగా ఏం చూస్తాడు? చూస్తాడా? అందుకే ఈయనను పాత నిబంధనలో దీర్ఘదర్శి అని పిలుస్తాడు. ఏమని? మరి మనకు సౌలు గార్ధవములు పోయినప్పుడు తెలుసా, గుర్తుందా? కీషు కుమారుడైనటువంటి సౌలు వాళ్ళ నాన్న చెప్పాడయా గాడిదలేటో తప్పిపోయినాయి. ఏం పేరు? సౌలు తండ్రి పేరు కీష్. పాత నిబంధనలో సౌలు సంగతి. ఇజ్రాయెల్ రాజుగా అవ్వక మునుపు, వింటున్నారా? ఇజ్రాయెల్ రాజుగా అవ్వక మునుపు ఆయన ఏ కాపరి? గాడిదల కాపరా గొర్రెల కాపరా? అందుకే దేవుడు గాడిదల కాపరి తీసి గొర్రెల కాపరిని పెట్టి ఆయనకి ఎప్పుడు కూడా లోబడే గొర్రెల కాపర్లు కావాలి. సరే, ఏదేమైనప్పటికీ కీష్ యొక్క గొర్రెలు అదే గాడిదలు ఎప్పుడైతే తప్పిపోయినాయో సౌలు బయలుదేరాడు. సౌలు పక్కన ఒక చెట్టు కూడా ఉంటాడు. అప్పటికి ఇంకా రాజు అవ్వలేదు ఆయన. వింటున్నారా? సరే, ఆయన బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు పనివాడు కూడా బయలుదేరిపోయాడు. వాళ్ళు ఇద్దరు ఎతుకుతా ఉన్నారు. ఎతికి ఏమా పల్లెటూడు తిరిగారు, అటు తిరిగారు, ఇటు తిరిగి గాడిదలు కనపడాల. ఇక సౌలు అన్నాడు, సౌలు కూడా రాలేదు ఐడియా చూడు. సౌలు అన్నాడు, ఇంటికి వెళ్ళిపోదాంపా, నాన్న చూద్దాం, కనపడలేదు గాడిదలు అని అన్నప్పుడు వెంటనే పక్కన ఉన్నటువంటి పనివాడికి బయలుపాటు వచ్చింది ఆ విషయం. ఏమనంటే, అయ్యా ఇదిగో మన కొరకు మరి ఈ కార్యాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి, ఏదన్నా మనకి కనబడిన కార్యాలు తెలియజేయడానికి, మనము యెహోవా యొక్క విచారణ చేయడానికి దీర్ఘదర్శి అయిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సమూయేలు అయి ఉంటుంది. చాలా మంది అనుకుంటాం మేము విన్నాం కాబట్టి ఆయన దగ్గరకు పోతే ఖచ్చితంగా దర్శనం కనపడింది దానికి. అర్థమైందా? పోదాం అనగానే సౌలు అన్నాడు, మరి ఆయన దగ్గర తీసుకోవడానికి కానుకలేమో లేదో మన దగ్గర. చూడు, దైవజనం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆనవాయితీ ఏంటి? కానుక తీసుకుని వెళ్తాం. వాళ్ళు చూసారు ఎంత రెస్పెక్ట్. ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు కొంతమంది కానుకలు కూడా ఘోరం అన్నమాట. బయట వందల కొలది వేల కొలది రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి మాత్రం చేతులు ముడుచుకుంటారు. సౌలు అన్నాడు, ఏమి లేవు కదా మన దగ్గర అంటే, అప్పుడు
పనుడు అన్నాడు, నా దగ్గర కొద్దిగా వెండి ఉంది, ఆమె తీసుకెళ్ళి ఆయన సమర్పించి మనం ఏం చేద్దాం, మన గార్ధవముల గురించి మన గాడిదల గురించి విచారణ చేద్దాం పద అని చెప్పి ప్రయాణం చేసిపోతే ఆయన ఉన్నటువంటి ఆ యొక్క గ్రామానికి వెళితే హల్లెలూయా నీళ్లు చదువుకొని వస్తున్న కన్యకలు ఎదురయ్యారు. అమ్మ మరి ఏరియాలో సమూయేలు గారు దీర్ఘదర్శి అని ఒక ఆయన ఉన్నాడంట. మరి ఆయన ఎక్కడున్నాడంటే వాళ్ళు అన్నారు, అదిగో ఈ రోజే ఆయన బలర్పించడానికి ఈ గ్రామానికి వస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు అదిగో ఎదురుగా వస్తున్నటువంటి ఆ మనిషి మీరు ఎదుగుతున్న సమూయేలు గారు, ఆయన దీర్ఘదర్శి అయి ఉన్నాడు అని చెప్పగానే వెంటనే వాళ్ళు వెళ్ళి వందనాలయ సమూయేలు గారు అన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరేమి భయపడాల్సిన పని లేదు, మీరు వెతుకుతున్న గాడిదలు దొరికినాయి. అసలు చెప్పడం చెప్పదు, మా గాడిదలు పోయినాయి గారు, మీరు ప్రార్థన చేసి ఏడున్నాయో చెప్పండి అయ్య గారు అని అన్న కూడా అన్న. వీళ్ళు రాకమునిపే దేవుడు సమూయేలుకి బయలుపరిచాడు. చెప్పండి హల్లెలూయా. వీళ్ళు రాకమునిపే దేవుడు సమూయేలుకి బయలుపరిచి ఇంకో కార్యం ఏం చెప్పాడంటే, అదిగో గాడిదల పోయి వస్తున్నాడే, అతను ఇశ్రాయేలుకు కాబోయే మొట్టమొదటి రాజు. వీళ్ళు అసలు ఏం చెప్పరు, వందనాలు అన్నారంటే. సరే దీర్ఘదర్శి అంటే నేనే అంటారు అసలు మిమ్మల్ని కలవటానికి వచ్చాను. మీరు ఎందుకు కలవటానికి వచ్చారు నాకు తెలుసు. దేవుడు ముందు ఆయన దర్శనం చూపించేసి, ఇలా దర్శనములు చూసేటువంటి వాళ్ళు ప్రవక్తలు ఉండటం మనకి మంచిదేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చివరి దినాల్లో చాలా మంది ప్రవక్తలు ఒప్పుకోరు, చాలా మంది ఒప్పుకోవట్లేదు. ఈ డినామినేషన్ ఒప్పుకుంటారు. బైబిల్లో ఉంది, దేవుడు అపోస్తల తర్వాత ప్రవక్తలు పంపుతాను అన్నాడా లేదా? అన్నాడు. దాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ చేత ప్రవచించే ప్రవచనం అనుకుంటున్నారు వాళ్ళు. సంఘంలో కొంతమంది పరిశుద్ధాత్మ చేత ప్రవచిస్తారు, ఇదిగో ఫలానా కార్యం జరుగుతుంది, ఫలానా కార్యం, అది వేరు. అదేంటంటే ప్రవచన వరం. అదేంటది? ప్రవచన వరం, కృపావరంలో అది ఒక వరం. కానీ ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే పుట్టుకతోనే ప్రవక్తలుగా ఉండే ధన్యత. ఇది వేరు. ఇదేంటంటే పుట్టుకతోనే ప్రవక్తలు. మన ప్రవక్త పుట్టుకతోనే ప్రవక్తను. స్తోత్రం కలుగును గాక. ఆ చక్కల ఇంట్లో ఆయన పుట్టుకతో ఆయన జన్మించిన వెంటనే ఆ యొక్క వెలుగు తిరుగుకుంటూ వచ్చి ఆయన మీద పడినప్పుడు తమ తల్లి ఎల్లమ్మ ఆశ్చర్యపోయింది. హల్లెలూయా. ఆమె ఆశ్చర్యపోయానికే ఆమెకేం అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆయన పుట్టుకతోనే ప్రవక్త. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు సమయంలో ఏమంటున్నాడు, మీరు ఎత్తుతున్నా అలాంటి చోట ఉండి దొరికి అన్నాడు. అంతేకాదు నువ్వు ఇజ్రాయెల్కి రాజు అవ్వబోతున్నావు. సో ఇప్పుడు ప్రవక్తకు ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటి? దర్శనంలో చూడగలడు. ఆయన పేరు దీర్ఘదర్శి అని పిలువబడుతుంది. దర్శనం చూడగలడు. ఆయన చూసిన దర్శనములలో ఏ ఒక్కటి తప్పిపోదు. స్తోత్రం చెప్తారా? మన ప్రవక్త కొన్ని వందల వేల కొలది దర్శనాలు చూశాడు ఆయన. హల్లెలూయా. వాటిలో ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదు. స్తోత్రం కలుగును గాక. మరి మన కాలానికి ప్రవక్త ఉండటం గొప్ప ధన్యతేనా? ఆ ప్రవక్తను మనం తెలుసుకోవటం గొప్ప ధన్యతేనా? ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదు అని చెప్పి. అందుకే ఆయన ఏమని పిలుస్తారు? దీర్ఘదర్శి. అంటే దూరముగా ఉన్న వాటిని చూడదు. తర్వాత రెండవది ప్రవక్తకు ఉండాల్సిన లక్షణాలే ఈరోజు అవ్వవు. చాలా ఉన్నాయి. మీరు సహకరిస్తే తొందరగా స్పీడ్గా అవుతాయి. స్తోత్రం. ఇవన్నీ మనం తెలియాలి. తెలియకపోతే మోసపూరితమైన భావనలు వచ్చేసినాయిగా.
ప్రపంచంలోకి వచ్చేసినాయి. ఈ మెసేజ్లోనే కొంతమంది ప్రవక్త తర్వాత మేము ఉన్నాం అని అంటున్నారు. వాళ్ళ పని కూడా పడదాం ఈరోజు, సరేనా? రెండవ ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే ప్రవక్త ఏమండి యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు అనే వాక్యాన్ని తీసుకొస్తారు. ఆయన దగ్గర ఏముంటది? యెహోవా యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు అనే వాక్యం. అంటే దాని అర్థం ఏంటంటే, అమ్మా చూస్తున్నారు, దాని అర్థం ఏంటంటే యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు అనేటువంటి ఆ మాట యొక్క అర్థం ఏంటంటే దేవుడు ఏదైతే సెలవిస్తున్నాడో దాన్ని మాత్రమే చెబుతాడు ప్రవక్త. అంటే తన సొంత మాటలు ఏమీ చెప్పడు. అర్థమైందా? ఇప్పుడు యెహెజ్కేలు మనకు తెలుసు, ఆయనను ఆ లోయలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు, ఎండిపోయిన ఎముకలు ఉన్న లోయలోకి తీసుకెళ్ళినప్పుడు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడు? యెహెజ్కేలు ఏమన్నాడు? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతుకున్నట్లు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరందరూ లేచి నిలబడండి అన్నాడు. వెంటనే అది యెహోవా ఇలాగ సెలవిచ్చిన మాట కదా, కార్యం జరిగింది అక్కడ. అట్ట కాకుండా నేను చెప్తున్నా ఇలా అన్నాడు అనుకో, ఒక్క ఇవ్వకూడదు కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు మనకు కనబడుతున్న చెప్పుకుంటున్నటువంటి ప్రవక్తలు లాంటి వాళ్ళందరూ కూడా, దొంగ ప్రవక్తలందరూ కూడా, వాళ్ళ దగ్గర యెహోవా ఎలా సెలవిస్తున్నాడు అనే వాక్యము లేదు. దాని వలన ఏం జరుగుతుందంటే ఒక్క ఆత్మ కూడా పట్టబట్టలేదు, ఒక్క ఆత్మ కూడా సరిగ్గా పశ్చాత్తాపడి దేవుని వర్తమానం వైపు తిరగట్లేదు. అర్థమైందా? కాబట్టి ఏముండాలి? ఆ ప్రవక్త దగ్గర ఏముండాలి? సొంత మాట యెహోవా సెలవించాలి. మన ప్రవక్త దగ్గర ఏముంది? యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ఏలియా కూడా ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి చోట ఏ ప్రవక్తనైనా చూసుకోండి, ఏమంటారంటే నేను చెప్తున్నాను అంటలేదు ఆయన, యెహోవా ఇలాగ సెలవిచ్చు. నేను ఇంగ్లీష్ thus saith the Lord. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ఆ తర్వాత వస్తున్నాం, చక్కచక్కగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుంది ఏమన్నా? అర్థమే బయటికి పోతున్నా, లోపలికి వెళ్తున్నాయా? తర్వాత మూడవదిగా ప్రవక్త చూసినటువంటి ఆ యొక్క కార్యాలు, చెప్పిన కార్యాలన్నీ నెరవేర్పులోనికి వస్తాయి. అదే మనం ఫస్ట్ చదువు దేంట్లోకి వస్తుంది? నెరవేర్పులోనికి వస్తాయి. అంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి. అర్థమైందా? ఈ కాలానికి దేవుడు 7 దర్శనాలు నెరవేరుతాయని చెప్తే 6 నెరవేరినా లేదా? ఇప్పటికి ఇంకొకటి కూడా నెరవేరబోతుందా లేదా? హల్లెలూయా. గమనిస్తున్నారా? అవి నెరవేర్పులోనికి వస్తాయి. తర్వాత 4వదిగా ఈ ప్రవక్తకి దేవుడిచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే, ప్రవక్త ఎప్పుడు కూడా తన సొంత మహిమ కొరకు పనిచేయాలి. తన సొంత మహిమను కోరుకో. చూస్తున్నారా? అంటే వాళ్ళని వాళ్ళు గొప్ప చెప్పుకోవటం ఉండదు. ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి అందరూ. బైబిల్ గ్రంథంలో మన కాలానికి పంపబడినటువంటి ప్రవక్త
గురించి బైబిల్ రాయబడిందా? ఆమేన్. ప్రకటన 17లో ఉందా? ఆమేన్. స్తోత్రం కలుగును గాక. అయితే బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవక్తలు ఎక్కడా కూడా వాళ్ళ యొక్క సొంత మహిమ కొరకు వాళ్ళు పనిచేయలేదు, కానీ వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ తలాంతును దేవుని పనికి ఉపయోగించారు. ఆమేన్. దేవుని మహిమ కొరకు ఉపయోగించారు. ఆమేన్. ఉదాహరణకి బైబిల్లో దానియేలు అనే ప్రవక్త ఉన్నాడు. తెలుసుగా మీకు? ఎంతమంది తెలుసు దానియేలు ప్రవక్త? ఆమేన్. రైట్. ప్రైజ్ ది లార్డ్. ఈ దానియేలు అనేటువంటి ప్రవక్త బెల్షస్సరు రాజు కాలంలో, ఏమండి, నెబుకద్నెజరు కొడుకు బెల్షస్సరు రాజు కాలంలో కూడా ఉన్నాడు. ఆమేన్. ఆ సమయంలో ఆ బెల్షస్సరు రాజు ఒకనొక సమయంలో అతను పార్టీ చేసుకుంటూ, ఆమేన్. ఏమండి, ఆమేన్. యెరూషలేములో నుండి తీసుకొచ్చినటువంటి బంగారు పాత్రలో మందు పోసి ఆమేన్. చీర్స్ కొట్టుకొని తాగుతున్నాడు. ఆమేన్. ఆ సమయంలోనే ఏం జరిగిందంటే ఒక మానవ హస్తం అలాంటి దిగొచ్చింది. ఆమేన్. అది వాస్తవంగా దేవుని హస్తమే. ఆమేన్. ఆయన చూస్తూ ఉండగా కోట గోడ యొక్క ప్రహరీ గోడ మీద ఆమేన్. టక 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 రాసేసి అదృశ్యమైంది. ఆమేన్. రాసిన శాసనం ఏదనగా మినే మినే టెకెల్ ఉపాస్. టెకెల్ ఉఫాసిన్ అనేటువంటి ఆ యొక్క పదము ఆమేన్. వింటున్నారా? ఎవరికి అర్థం కాలేదు. అది చూడగానే బెల్షస్సరు రాజుకి ఏమైందంటే వెన్ను పూసలో నుండి చలి మొదలైంది. ఆమేన్. ఆమేన్. దేవుడు తీర్పు తీరిస్తే వెన్ను పూసలు వచ్చి మొదలైంది. ఆమేన్. అర్థమైందా? వెంటనే బీపీ డౌన్ అయిపోయి వెంటనే పెరాలసిస్ వచ్చేసి, పెరాలసిస్ అంటే ఏంటి? పక్షవాతం వచ్చేసి కింద పడి గిలగిలగిలగిల కొట్టుకుంటూ, దాని అర్థం ఏంటో నాకు అర్జెంటుగా బయలుపరచండి. ఆమేన్. ఆమేన్. దేని అర్థం? వేలుతో రాసిన రాడ్ మీద. గోడ మీద రాయబడింది అన్నాను. ఆమేన్. అనగానే పక్కన రాణి, లేడీస్ మంచి స్పీడ్ ఉంటారుగా, ఆమేన్. పక్కన రాణి గారు అంది, అయ్యా మీ తండ్రి కాలంలో ఎవ్వరు కూడా దాని అర్థాన్ని బయలుపరచలేకపోయారు. ఆమేన్. దేని అర్థం? ఆ గోడ మీద రాసింది. అప్పుడు ఉపమంత్రులలో ఒక ఉపమంత్రి అన్నది భార్య, ఆమె ఏమందంటే మీ తండ్రి కాలంలో దానియేలు అనే ఒక ఆయన ఉన్నాడయ్యా, మీ తండ్రికి వచ్చిన కళ కూడా ఆయనే అర్థం చెప్పాడు. ఎవరికి స్తోత్రం. కాబట్టి ఆ కళలకు అర్థం చెప్పే దానియేలే దేవతల ఆత్మ కలిగినోడు. కాబట్టి వాళ్ళకి తెలియక దేవుడు ఆత్మ అనుకుంటారు రాగా, విగ్రహాంతరం ఏమంటారు? దేవతల ఆత్మ కలిగినోడు. కాబట్టి ఆయన్ని పిలిస్తే దీని అర్థం ఖచ్చితంగా బయలుపరుస్తాడు. వెంటనే పిలిపించారు. పిలిపించిన తర్వాత అర్థమైనా? పిలిపించిన తర్వాత ఏమండి, ఆమేన్. దానియేలుతో రాజు ఒక మాట అన్నాడు. తీయండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుదాం. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సముద్రుడు అని నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను గనుక అంటున్నాడు రాజు. అయ్యా నువ్వు లోతైన విషయాలు చెబుతూ అంట, అంతర్భావములు బయలుపరుస్తూ అంట ఏమా, కాబట్టి నిన్ను గురించి నేను విన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైనడలా నీ ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ భూషణం కంఠభూషణం ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. వెంటనే ఆఫర్ ఇచ్చేశాడు రాజుగారు. ఏం ఆఫర్? కంఠభూషణం మెడలో సువర్ణ చేస్తా, ఏది బంగారంతో తయారు చేయబడిన కంఠభూషణం వేస్తా. అర్థమైందా? మంచి వస్త్రం ధరింపజేసి 3వ అధిపతిగా నేను కూర్చొని కూర్చోలే. అప్పుడు దానియేలు అన్నాడయ్యా, నీ దాన ధర్మం నీ దగ్గర పెట్టుకో. నాకు దేవుడు ఇచ్చింది ఇట్లా డబ్బు సంపాదించుకోమని కాదు. స్తోత్రం చెప్పండి. నేను ఇప్పుడు నాకు ఇవ్వబడిన తలాంతోని ఎవరి మహిమ కొరకు వాడాలా? చూడండి, దేవునికి స్తోత్రం. ఎవరి మహిమ కొరకు వాడాలి?
దేవుని మహిమ కొరకే ఉపయోగించాలి. Praise the Lord. మన వాళ్ళు అయితే ఎగిరి కట్టారు చక్కగా. అబ్బా మంచి సువర్ణ అవకాశం దొరికింది. మంచి ఇప్పుడు అమెరికా ద్వారా దొరికితేనే వీళ్ళకి పెద్ద పరలోక రాజ్యంలాగా ఉండేది. అమెరికా ద్వారా వీళ్ళకి పరలోకం ఇచ్చేటట్టు ఉండదు. 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించి చక్కగా విడోస్ని, ఆర్ఫన్స్ని అంటే విధవరాలని, తల్లిదండ్రులు లేని వాళ్ళని, అనాథలను పిలిచి చక్కగా వాళ్ళకి డబ్బులు పంచిపెట్టమంటే ఆ డబ్బులు పంచిపెట్టే డబ్బులు వీళ్ళు కొంత నొక్కటం. దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు. ఎవరు చెప్పారు దేవుడు దీవిస్తున్నాడు? అవి పెద్ద పెద్ద ఎక్స్పోజింగ్లు పెట్టి, కటౌట్లు పెట్టి, ఫోటోలు తీయటం, పెద్ద ఫోజులు కొట్టడం. అదే అక్కడ నుంచి పైనుంచి డబ్బులు కట్ చేయమని దిక్కులేనుడు అయిపోతాడు. కరెక్టే కదా? నిజమేనా? పైనుంచి డబ్బులు ఆపేమను. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. వీళ్ళు రిపోర్ట్ పంపటం, వాళ్ళు సపోర్ట్ పంపటం. రిపోర్ట్ పోతేనే సపోర్ట్ వచ్చేది. అవి ఏం రిపోర్ట్లు? అవి దొంగ లెక్కల రిపోర్ట్లు. విధరాళ్ళకి పెన్షన్ ఎంత ఇవ్వమని, ఏదో డబ్బులు నెల నెల వాళ్ళు బతకాలి కదా, 5,000 ఇవ్వమని వాళ్ళు పంపితే వీళ్ళు 2,000 ఇచ్చి 3,000 స్వాహ. ఒక్కొక్కడికి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు కూడా మళ్ళీ విధరాలేనట, అనాథలేనంట. వాళ్ళు తీసుకొచ్చి రిజిస్టర్ చెప్పడానికి, అయ్యా మా అమ్మ మా నాన్న పేరు, అరే మీ అమ్మ మీ నాన్న పేరు చెప్పకూడదు, బతుకున్నారని చెప్పాలి, సర్టిఫికేట్ చెప్పు. చూసారా ఎంత దారుణం? అబద్ధాలు కదా? ఎంత ఘోరమైన అబద్ధాలండి, పచ్చి అబద్ధాలు అంటారు. చెప్పండి. పోనీ ఏమన్నా పశ్చాత్తాపడుతున్నారా? ప్రభువా ఈ అబద్ధం అనేది మమ్మల్ని క్షమించాయా, ఇక మేము ఎప్పటికీ అది లేదా దగ్గర. డేర్గా ఏం చేస్తున్నారు? ధైర్యంగా అబద్ధం ఆడేసి లేటు అని పక్కన రాస్తున్నారు. తల్లిదండ్రులు బతికే ఉంటారు వాళ్ళు, కానీ ఇక్కడ ఈ అబ్బాయి అనాథగా ఉంటాడు, సపోర్ట్ తీసుకుంటారు అంటారు. ఈ అబ్బాయికి వచ్చే దాంట్లో కొంత నొక్కటం, వాళ్ళ విలాసవంతమైన జీవితాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో చివరి దినాలు చాలా భయంకరమైన దినాలు. దేవుడిని అడ్డం పెట్టుకుని నాకు చెప్పాను కదా, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వరమును ఎవరు మహిమ కొరకు వాడాలి? దేవుని మహిమ కొరకు కనుక మనం వాడితే అమెరికా డబ్బులు లేకపోయినా మనం అభివృద్ధి చేస్తాడు. చెప్పబడుతున్న గట్టిగా హల్లెలూయా. కొద్ది కాలం మనం శ్రమ పడతాం, కొద్ది కాలం శ్రమ పడతాం. రేపు ఇంట్లోనే ఎక్కడ ఉంటాం, పూరింట్లో కొద్ది కాలం. కానీ అది దేవుని మహిమ కొరకు వాడితే దేవుడు ఖచ్చితంగా ఒక రోజు, ఎందుకంటే ఆయన బిడ్డలు ఎప్పుడు తలగా చూస్తారు అని తోగ్గా వచ్చారు. కానీ మనం ఏం చేస్తామంటే, చాలా మంది ఈ రోజులు ఏం చేస్తారంటే, ఆ దేవుడు ఇచ్చే మహిమ కొరకు మా ఆడేదో చూస్తుంది, అప్పుడు దాకా ఆడేదో చూస్తుంది, ధర దొరికిండు అమెరికా తెల్ల ధర దొరికింది ఏమా. అలా ధరలు డబ్బులు పంపించేటువంటి వాళ్ళకి మరి వాళ్ళు మాకు కూడా దొరికేవాడు. మేము కూడా ఎత్తితే మాకు దొరకలేదు, ధారాళంగా దొరుకుతారు. ఈ పాటికి 3 స్టేర్లు బిల్డింగ్ ఈజీగా అవతల పడిపోయేది లెక్క లేకుండా. కానీ దేవుని యొక్క కృపను నేను పోగొట్టుకుంటాను. నాకు ఈ లోకంలో ఎవరు పోయినా పర్లేదు, ఆయన కృప నాకు కావాలి. స్తోత్రం చెప్పండి అందరూ. ఈ లోకంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన మనకు చివరి దాకా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎన్నికలో ఉన్నటువంటి బిడ్డలు, ఏర్పాట్లో ఉన్న బిడ్డలు ఈ లోకంలో ఆయన వాక్యం కొరకు దేన్నైనా వదిలిపెట్టుకోవడానికి రెడీ. దేన్నైనా వదిలిపెట్టుకోవడానికి రెడీ. చూస్తున్నారా, గమనిస్తున్నారా? మోషే దేన్ని వదిలిపెట్టుకున్నాడు?
ఏమా బేలా దేని నిలబెట్టుకున్నాడు? ఐగుప్తు సింహాసనమును. ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టుకున్నాడా లేదా? వద్దనుకున్నాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. అదంతా కూడా వద్దనుకొని అదంతా కూడా తీసివేసుకొని రాజవస్త్రాలు తీసి పక్కన పెట్టి ప్రైజ్ ది లార్డ్ నేరుగా వెళ్ళి మట్టి తొక్కటం మొదలు పెట్టాడు. తన తల్లి అందరు పిచ్చి పెట్టిందా నీకు? పెంచుకున్న తల్లి ఇవన్నీ ఈ రకంగా నీకు ఒక రెడీ చేసి పెట్టే. అసలు నేను పెంచుకున్నా నేను దేనికోసం? వీటన్నిటికి వారసులు లేదని పెంచుకున్నా. నువ్వేమో యోధులు పెట్టి అప్పుడు ఆయన అన్నాడు నేను వీటికి వారసుడు కాదు, బహుమానానికి వారసుని. నా ప్రభు ద్వారా నాకు ఏదైతే సిద్ధపరిచాడో దానికి వారసుని నేను. ఆ పాలు తెల్ల ప్రపంచ దేశము ఆ కణాల దేశానికి బిడ్డలు నడిపించడానికి నేను వారసుని. రేపు ఆయనే దేవుడే స్థాపించబోయే రాజ్యములో నేను యుగయుగాలు ఉండటానికి దానికి వారసుని నేను. ఈరోజు మనం దేనికి వారసులు? ఈరోజు సంపదలకు వారసులు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక సంబంధమైనటువంటి వారసత్వం మనకు లేకపోయినా పర్లా, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు మనకు లేకపోయినా పర్లేదు, ఉన్న దాంతో తృప్తి పడదాం. దేవుని కొరకు పనిచేద్దాం, దేవుని మహిమ కొరకు మన తలాంతులను వాడదాం. అది నీకు పాటలు పాడే తలాంత అయినా స్తోత్రం చెప్పండి. అది నీకు ఇంకా 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 ఏ తలాంతు దేవుడు ఇచ్చినా పరిచయం చేసే తలాంత అయినా ఎవరి కొరకు ఉపయోగపడదు. నువ్వు దేవుడి కొరకు ఆ పరిచయాన్ని వాడకుండా లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు నువ్వు వాడేవనుకో ఉపయోగం లేదు, ప్రయోజనం ఉందా? శక్తినంతా పొలం పనులు పెడతావు, ఏడు మాత్రం శక్తి లేనట్టు ఆమెను కూడా చెప్పవు. కొంతమంది సంగతి చెప్తున్నారే దేవుడికి స్తోత్రం. శక్తినంతా సాయంకాలం దాకా ఎరగబడతావు అక్కడ. ఉపవాస కూడి కంటే మాత్రం నీకు తొడనాలు పట్టేస్తాయి. కొంతమంది సంగతులే వినుట చెవులు గలవాడు వినుడు కాక అక్కడేమో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పనిచేస్తావు, ఏడేమో పావు బలంతో. సగం కూడా కాదు, పావే ఉపయోగించు. 1/4, 1/2 కూడా కాదు. ఏమా దేని కొరకు నువ్వు వాడాలి? దేని కొరకు పనిచేయాలి? నీకున్న తలాంతుని, నీకున్న శక్తి, నీకున్న శరీరం, ప్రాణం, ఆత్మ. చెప్పడా? నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో ప్రభుని ఆరాధన చేయాలి, ప్రేమించాలి. సజీవ యాగముగా నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకోవాలి. గ్లోరీ హల్లెలూయా. ఏంటి సార్ సజీవ యాగం సమర్పించుకోవడం అంటే? ఒకసారి దేని కొంచెం వెళ్దాం. రోమన్ రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మనకు యుక్తమైనదండి. సజీవ యాగముగా సమర్పించుకోవడం అంటే ఏంటి? ఏమా ఒకసారి చూడు బోర్డుకి. సజీవ యాగముగా సమర్పించుకోవటం అంటే మన శరీరం, మన ప్రాణం, మన మూడిటిని కలిపి దేవుని పనులు ఉపయోగిస్తేనే సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఏంటి సజీవ యాగంగా సమర్పించుకోవటం అంటే? కొంతమంది శరీరం ఏడా కూర్చుంటది కానీ మనసు మాత్రం అట్ట పోయేస్తుంది.
అంటే నువ్వు సగమే దేవుడికి ఇస్తుంది. అవునా కదా? చర్చికి వస్తావు కానీ దేవుళ్ళ సాగిపోతుంటావు కానీ ఇంకా లోక కోరికలు నీకు పోవు. అంటే నువ్వు సజీవంగా సమర్పించుకోవట్లేదు, సగమే సమర్పిస్తావు. చెప్పండి, కరెక్టే కాదా? సజీవ యాగముగా సమర్పించడం అంటే మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ సంపూర్ణముగా ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించుట. మళ్ళీ చెప్తా చెప్పాలండి. హల్లెలూయా. ఇప్పుడు సజీవ యాగముగా సమర్పించుకోవటంలో వింటున్నారా పిల్లలారా? ఆయన ఆజ్ఞ ఇలా ఉందనుకో, ఇదిగో పొట్టి బట్టలు నువ్వు కట్టుకోకూడదు, పొట్టి జాకెట్లు వేసుకోకూడదు అని చెప్పాడు అనుకో, నువ్వు సజీవ యాగముగా సమర్పించుకుంటే ఏం చేస్తావంటే పూర్తి వస్త్రాలు ధరించుకోవడం మొదలు పెడతావు. ఏ వస్త్రాలు? పొట్టి జాకెట్లు కుట్టించుకో, వెనకాల ఈ పంత ఇట్లా కనపడేటట్టు యూ షేప్ మార్చుకోండి. అది అర్థమైందా? నువ్వు ఈ శారీ కప్పకపోయినా కానీ వెనకాల ఫుల్ ఉండాలి. గమనిస్తున్నారా? ఎందుకు ఇది చెప్తున్నానంటే నువ్వు పరలోకం బాగమునిపే ఇక్కడే నువ్వు దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకం బాగమునిపే ఇక్కడే నువ్వు నీ వస్త్రధారణ సరి చేసుకున్నావు. ఏమండి, ప్రారంభంలో వింటున్నా? ప్రారంభంలో చూడండి, దేవుడు ఆదాము వస్త్రాలు ధరింపజేశాడా? ధరింపజేశాడు. ఆయన కూడా వెనకాల అవ్వకి ఎంత వస్త్రం, ఎంత మొత్తం వెనకాల ఇంత కటింగ్ పెట్టాడా? పెట్టేసుకోమా, జాలాడు బాగా. మరి నువ్వు ఈరోజు ఈ పంట కనపడేటట్టు కూర్చున్నావు. అంటే నీకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి. ఏ కోరికలు? లోకంలో వాళ్ళు ఎట్లయితే వస్త్రదానం చేసుకున్నారో నేను కూడా అట్లా వస్త్రదానం చేసుకోవాలి. అంటే నువ్వు ఊరక దేవుడి సన్నిధికి వచ్చి ఊరక కూర్చుంటారు కానీ సజీవ యాగంగా ఆయన వాక్యానికి లోబట్టలేదు అన్నమాట. స్తోత్రం చెప్తారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నువ్వు పూర్తిగా 100% లోబడితేనే రేపు దేవుడి రాజ్యంలో నీకు అర్హత. ఏదో ఊరకు వచ్చి మచ్చలేపించుకొని పోయాను, నేను కూడా ఈ కాలం వస్తున్నాను. దేవుడు అంటాడు సజీవంగా సమర్పించుకున్నావా? నువ్వు లోబడ్డావా వాక్యానికి? అడుగుతాడు దేవుడు, లెక్క అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏం చేద్దామన్నా? మన శరీరమును, మన ప్రాణమును, మన ఆత్మను హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో పెడతాం. హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలకు మనం లోబడి జీవిద్దాం. ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమైనా, ఆమె చెప్పండి అందరూ గట్టిగా, ఎంత శ్రమ ఎదురైనా, ఈ లోకంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆయన వాక్యము విషయంలో ఎప్పుడు కూడా మనం రాజీ పడవద్దు. హల్లెలూయా. లోకం మనం నిందించవచ్చు, అవమానపరచవచ్చు. ఏదో మా ముసలమ్మ గుర్చుకున్న జాకెట్ యుక్త వయసులో ఉన్నావు కదా, నువ్వు వెనకాల అంతా ఇట్లా కటింగ్ పెట్టు, డిజైన్ పెట్టు. అర్థమైందా? నువ్వు పట్టీలు వేసుకో, అయ్యేసుకో చెప్పారనుకో వాళ్ళు, అప్పుడు నువ్వేమనాలా? నా దేవునికి ఇష్టమైనట్టు నేను జీవిస్తా కానీ లోకస్తులకు ఇష్టమైనట్టు కాదు. గ్లోరీ, హల్లెలూయా. గమనిస్తున్నారా? కాబట్టి సజీవంగా సమర్పించుకోవడం అంటే ఏంటి? శరీరం, మొత్తం 3 దేవుని పనిలోనే ఉండాలి. కూర్చో కూర్చో కూర్చో, లేకపోతే ఏమో అర్థమవుతుందా? మనకి ఇవ్వబడినటువంటి తలాంతులు ఎప్పుడు కూడా మనం ఎవరి కొరకు ఉపయోగిద్దాం? దేవుని యొక్క మహిమ కొరకే ఉపయోగిద్దాం.
మన సొంత మహిమ కొరకు మనం ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవటం అనేది అది చేయకూడదు. అది ఒక ప్రవక్త ఎప్పుడు చేయలేదు. ప్రవక్త ఉండాల్సినటువంటి మరొక లక్షణం ఏంటి? తన సొంత మహిమను కోరుకోడు. అందుకే దానియేలు గురించి మనం చూసాం. వచ్చేద్దాం మన అంశం. దానియేలు గురించి మనం చూసాం. హల్లెలూయా. ఏమంటున్నాడు దానియేలు? ఇదిగో నీ కంఠభూషణం నీ దగ్గర పెట్టుకో రాజా, నీ అధికారం కూడా నాకు వద్దు రాజా, నీ మంచి వస్త్రాలు కూడా నాకు వద్దు, కానీ దేవుడు నాకు బయలుపరిచింది నేను చెప్తా. దేవుడికి స్తోత్రం. అంటే నేను ఎప్పుడు కూడా ఇక్కడ అసలు బబులోను దేశం నన్ను ఎందుకు ఉంచాడు దేవుడు తెలుసా? నాయనను మహిమపరచడానికి ఉంచాడు. హల్లెలూయా. ఈ రోజు మన భూమి మీద ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? నువ్వు బాగా డబ్బు సంపాదించుకోండి, బాగా మేళ్ళ మిద్దెలు కట్టుకొని మంచి మంచి వస్త్రాలు వేసుకొని ధనవంతులాగా కొలకటానికి చెప్పండి. ఎందుకు దేవుడిని బలపడండి? ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. కానీ దేవుడు ఏం చెప్పిందంటే, పిచ్చోడా, దేవుడు ఏమంటాడు? లేడు. దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలియదు. కాబట్టి నువ్వు ఈ భూమి మీద అందినంత వరకు అనుభవించు. ఏం చేయి? తిను, త్రాగు, సుఖించు, సంపాదించుకో. పైగా వాడు ఇంకోటి చెప్పాడు, సంపాదన కోసం పుట్టావు నువ్వు. ఏమని చెప్పాడు? సంపాదన కోసం పుట్టావు కాబట్టి అది వాడిని అగ్గొట్టైనా సరే అడిగిపోతా పని. ఇంకో వారం చూసుకోవచ్చులే, అయినా ఈ వారం పాస్ కావాలంట. దేని పుట్టే మనం? సంపాదన కోసం. మరి సంపాదన వద్దా? చెప్పండి. కొద్ది కూడా ఉండాలంట. దేవునికి నమ్మకమైన సాక్షిగా జీవించు. నీకేం కావాలో ఆయన ఇస్తాడు. నువ్వు సంపాదించుకున్నది కొద్దిగైనా నీ అవసరాలకి సరిపడేటట్టు చేస్తాడు. దేవుని వదిలిపెట్టి నువ్వు ఇష్టం వచ్చినప్పుడు నీ సంపాదన అంతా వ్యర్థపడినటువంటి సంచిలో పోసినట్టు నాణ్యాలు ఏమైపోతాయి? ఏం మిగలదు. కానీ మొదట ఆయన రాసిన నా నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనిపించు. ఓకేనా? ఎవరు మహిమ కొరకు పని చేద్దాం. అందుకే ప్రవక్తలు ఎప్పుడు కూడా ఎవరు మహిమ కొరకు పనిచేశారు? దేవుని మహిమ కొరకు పనిచేశారు. అందుకే మన ప్రవక్త కూడా ఆయనకి ఇవ్వబడినటువంటి మూడు విడుపుల పరిచర్యలు తెలుసు కదా. ఆయనకి ఇవ్వబడిన స్వస్థత వరం దేవునికి ఉపయోగించాడు. ఒక ఆయన స్వస్థత పొందుకొని చెక్ ఇచ్చాడు. ప్రవక్త చెక్ ఇచ్చి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఆ డబ్బు అంతా బ్యాంకులో డ్రా చేసుకున్నాడు ప్రవక్త. అప్పుడు ప్రవక్త ఏం చేసాడు సార్? దాన్ని చించి ఏమనుకోబాగా చించాడు. మీరు తీసుకొని మీ చేతులు పెట్టుకోండి. నేను ఈ డబ్బు కొరకు పని చేయట్లేదు, కానీ నా దేవుడి మహిమ కొరకు పనిచేస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనం కూడా ఆ వర్తమానాన్ని పట్టుకున్న మనం కూడా అదే అర్థంతో మనం పనిచేయాలి. అదే భావంతో, అదే ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలి మనం. ఓకేనా? ప్రవక్తకి ఇవ్వబడినటువంటి మరొక లక్షణం ఏంటంటే, కళలకు అర్థాన్ని తెలియజేయుట. ఏంటండి? ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, వీటన్నిటి ద్వారా అసలు నిజ ప్రవక్తలు ఎవరు మీరు స్కానింగ్ చేయాలా? ఏదో రాసాము, పాస్ గారు తృప్తి కోసం రాశారు, తీసుకెళ్ళి అలవారులో పడేసి మళ్ళీ వచ్చే వారాన్ని దుమ్ము కొట్టుకుంటుంది. అక్కడ అలవారులో దుమ్ము కొట్టుకుంటుంది. అయితే మీరు రాసేటప్పుడు ఇక్కడికి ఎక్కాలని, ఇక్కడైతే దుమ్ము కొట్టుకోదు. మైండ్లోకి ఎక్కాలా లేదా? వాక్యం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలంట? హృదయంలో ఉంటేనే నువ్వు అన్నిటిని కూడా జయించగలుగుతావు. తప్పుడు బోధలను జయించగలిగి నిజ వర్తమానంలో నువ్వు సాగిపోతావు. ప్రైజ్ ది లార్డ్. కనుక మీరు గమనించినట్లయితే ప్రవక్తలకు దేవుడు ఇచ్చినటువంటి మరొక
అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్, అర్హత లేక ఆ లక్షణం ఏంటిది? కళలకు అర్థమును బయలుపరచు. ఎందుకు సార్ కళ్ళకు అర్థం చెప్పేది? కళ్ళకు ఎందుకు అసలు దేవుడు ఎందుకు కళ్ళు ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఇక్కడే ఉంటారు అంతా, ఏదో ఆలోచనతో ఉన్నారు. కళలకు ఎందుకు అర్థాన్ని దేవుడు బయలుపరుస్తాడు? అసలు ఎందుకు కళ దేవుడు ఇస్తాడు? ముందుగా జరగబోయే కార్యాలు నీతో చెప్తే నువ్వు జాగ్రత్త పడ్డాలి. అంతేనా కదా? జాగ్రత్త పడ్డానికేనా? ముందుగా చెప్పబోయే ఆ కార్యాలన్నీ కూడా, ముందుగా జరగబోయే కార్యాలన్నీ కూడా నీతో చెప్తే నా దేవుడు ముందే ఈ విషయాన్ని నాకు బయలుపరిచాడు కాబట్టి నేను ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏ కార్యం చేయనని నువ్వు జాగ్రత్త పడతా. హల్లెలూయా. ప్రతిదీ కూడా కళలు ఎందుకు బయలుపరుస్తాడంటే ఆయన యొక్క వాక్యములో అనేక మర్మములు బయలుపరచాలని కూడా నీకు కళలు బయలుపరుస్తాడు. వాక్యం ద్వారా కూడా కొన్ని మర్మములు బయలుపరుస్తాడు ఆయన. కళల ద్వారా కూడా కొన్ని మర్మాలు బయలుపరుస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి కళలకు అర్థాన్ని తెలియజేస్తాం. మన ప్రవక్త దగ్గర వచ్చి కూడా చాలా మంది ఏం చెప్పేవాళ్ళు? కళలు చెప్పేవాడు. కళలు చెప్పగానే కొంత మర్చిపోయేవాడు వాడు. అప్పుడు ప్రవక్త ఏం చేసేవాడండి? ఇదిగో మిగతాది ఈ కళ వచ్చింది, ఇదిగో ఈ కళ వచ్చింది, మిగతాది ఈ భావం ఈ కార్యంలో చెప్పలేదు అనగానే వెంటనే వాళ్ళు అనేవాడు కరెక్ట్ సార్. వాళ్ళకు వచ్చిన కళ ఏంటంటే తెలుసు? పరిశుద్ధాత్మే ఇవన్నీ బయలుపరుస్తుంది. మన సబ్జెక్ట్ అదేనా? పరిశుద్ధాత్మ బహుమానము ద్వారానే ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. పరిశుద్ధాత్మ ప్రవక్తలను తయారు చేస్తున్నాడు. ప్రవక్తలు దేవుని పాఠశాలలో తయారవుతున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారు. అయితే దొంగ ప్రవక్తలు వేరు, ప్రజలను మోసం చేయడానికి వస్తారు. ఈరోజు మనం ఉన్న కాలం దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు ఎక్కువగా పనిచేసే కాలం. తీయండి ఒకసారి కావాలంటే తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతి పత్రికలోనే చూడండి, పేతురు రాసిన పత్రిక, సారీ 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి చదువుతాం. 218వ పేజ్. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకోవచ్చు. నాశన కర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడు. వారు అధిక లోహులై ఏ వాక్యం చెప్తారంట? కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన అది ఎక్కువ శాతం జనం ఏళ్ళే నమ్ముతారు. స్తోత్రం చెప్పండి అందరూ. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు లోకంలో సామెత ఉంది కదా. ఎవరు నమ్ముతారు? బాగా యథార్థం చెప్పి మీ బ్రతుకులు సరి చేసుకోండి, దేవుని రాజ్యానికి సిద్ధపడండి అని వాళ్ళు నమ్మరు. ఎవరు నమ్ముతారు? మీకోసం ప్రార్థన చేస్తాం, మీకోసం అది చేస్తాం, ఇది చేస్తాం, అకౌంట్ నెంబర్లు కింద ఉంటాయి, మీరు చక్కగా డబ్బులు ఆ అకౌంట్లో వేయండి, మీరు యాడ తిరిగినా పర్లేదు, ప్రేయర్ టవర్లో మీకోసం మేము ప్రార్థిస్తాం, సినిమాలో తిరిగినా పర్లేదు, ఎక్కడ తిరిగినా పర్లేదు, మీకోసం నేను. ఇట్లాంటి మాటలు మాత్రం బాగా నమ్ముతారు. ఇప్పుడు లోకం అంతా జరుగుతున్నది. పాటలు ఎక్కువైపోయినాయి కదా. బాగా పాటలు పాడి స్త్రీలు అలంకరించుకొని చక్కగా స్టేజ్ మీద నిలబడి మన ప్రవక్త అంటున్నాడు,
దేవదూతలాగా పాపం దేవదూతలాగా పాటలు పాడి దెయ్యాలాగా అలంకరించుకొని దేవదూతలాగా పాటలు పాడతారట. ఏం చేస్తారు? ఇప్పుడు పోయే వాళ్ళందరూ కూడా పాటలు అంటానికి వారు అలంకరించుకుంటారు. అక్కడ హంగు ఆర్భాటాలన్నీ చూడటానికి పోతాడు. వాడేమో వాక్యమైన మారు మనసు పొందాలని వాడు. అవును, మొత్తం జరుగుతున్న కార్యాలయం నువ్వు విమర్శించట్లేదు పిల్ల. ఈ లేఖనం స్పష్టంగా నెరవేరుతుంది. స్టేజీల మీద లైటింగ్లు, రకరకాల రంగులు లైటింగ్లు అవసరమా? అక్కడ చూడండి, కనబెట్టేప్పుడు ఎన్ని లైటింగ్లు అంటే అటు తిరిగి ఇటు తిరిగి. అదేదో ఒక డ్యాన్స్ పార్టీ సంబంధించినటువంటి స్టేజ్ లాగా ఉంది, కానీ దైవజనులు నిలబడి వాక్యమును చెప్పే స్టేజ్ లాగా లేదది. ఆ మాటలు చెప్తున్నందుకు నన్ను మన్నించాలి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలని చెప్పక తప్పదు, ఎందుకంటే హెచ్చరించడానికి నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. అర్థమైందా పిల్లారా? అనేకులు ఏమనుకుంటున్నారు? అదే సరైన మార్గం అనుకుంటున్నారు, కానీ ఇది సరైన మార్గం లాగలేదు. దొంగలే దొరలాగా బాగా డెవలప్ అవుతున్నారు. ఇక్కడ బాగా అబద్ధాలు చెప్పేవాడే డెవలప్ అవుతాడు తెలుసా? బాగా రాజకీయాలు చేసేవాడే అక్కడ డెవలప్ అవుతాడు. కారణం ఏంటో చెప్పమంటారా? కుటుంబంలో అయినా రాజకీయాలు చేసేవాడు అభివృద్ధి చెందుతాడు, ఒక ఆఫీసులో అయినా రాజకీయాలు చేసేవాడు అభివృద్ధి చెందుతాడు, ఒక పార్టీలో బాగా కుట్రలు చేసేవాడు అభివృద్ధి చెందుతాడు. అవునా కదా? అలాగే దేవుని యొక్క సేవలో కూడా వింటున్నారండి, చాలా రకరకాలైనటువంటి రాజకీయాలు చేసి తప్పుడు బోధలతో ఉన్నవాడు అభివృద్ధి చెందుతాడు. కారణం ఏంటో చెప్పండి. ఇదంతా ఇది సైతాను రాజ్యం కాబట్టి రాజకీయాల్లోనే అభివృద్ధి ఉంటుంది. ఇది సైతాను రాజ్యం కాబట్టి అబద్ధాలు చెప్పేవాడు అభివృద్ధికి వస్తాడు, నిజం చెప్పేవాడు చర్చలో పట్టుమని 10 మంది కూడా ఉన్నారు. కానీ ఒకరోజు ఆయన రాజ్యం రాబోతుంది. ఆయన రాజ్యములో అబద్ధాలకు స్థానం ఉండదు. గట్టిగా ఆయన రాజ్యములో అబద్ధాలకు స్థానం ఉండదు. అందుచేత మనం ఏం చేయాలంటే ఈ దినమున మనకివ్వబడినటువంటి ఈ దినములో సత్యము కొరకు నిలబడతాం. దేనికోసం? వాక్య క్రమము కోసం నిలబడతాం. అలా నిలబడేవాడు కొద్ది మంది. అందుకే అన్నాడు ఆయన, చిన్న మంద ఆయన తెలుసు. వాక్యంతో నిలబడేది కొద్ది మంది. అవునా? ఎంతో నిలబడదా? అక్కడ కావాలన్నా కల్పన కథలు కావాలన్నా పో, ఏటో రంగులు గింగులు డిష్ అనుకుంటాను. వాడు పాటలు పాడతారు, డిగ్రీ లైట్లు చూడు. యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి, వస్తా ఉంటాయి మొత్తం డ్యాన్సులు గిన్సులు. ఏంటదంతా? పేతురు పత్రికలో రాయబడినది. ఇప్పుడు మనం చదివింది నెరవేరు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ప్రజలను మధ్యలో పెట్టి భ్రమలో పెట్టి మీ వలన ప్రజల వల్ల ఏం సంపాదించుకుంటారు? కుబేరులు అవుతున్నారు. నిజమైన పాస్టర్కి ఇల్లు లేదు, నిజమైన పాస్టర్లకి వింటున్నారా? సరిగ్గా యథార్థంగా నిలబడే పాస్టర్లకి ఒక్కొక్క రోజు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అయినా పర్లేదు, మన ప్రవక్త ఒక మాట అన్నాడు, ఏట్లో నీళ్లు తాగైనా సరే, చిన్న చిన్న సాల్ట్ బిస్కెట్లు తినైనా సరే నా ప్రభుతో నేను నిలబడతాను. గట్టిగా ఆయన వాక్యముతో మనం నిలబడతాం. దేనికి కూడా రాజీ పడద్దు. ఇట్లాంటి దొంగ బోధలు ఎన్ని వచ్చినా మధ్యలో వచ్చినాయి. ఆ మధ్య కేఎఫ్ఆర్ ఏమంటే అడ్రస్ లేకుండా పోయాడు.
ఇప్పుడు సతీష్ కుమార్ అని వాళ్ళంటి వస్తావు. కానీ ఈరోజు మనం అపోస్తుల క్రమంలో ఉన్నాం. మన కాలానికి ఒక ప్రవక్త పంపబడ్డాడు. ఆ ప్రవక్తకి ఏ లక్షణాలు ఉన్నాయి? ఇదిగో ఈ లక్షణాలు ఉన్నాయి. కళలకు అర్థాన్ని తెలియజేసి, వింటున్నారా? కళలకు అర్థాన్ని తెలియజేసి మనలను సరిగ్గా వర్తమానంలో నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనిస్తున్నారా? అర్థమైందా? ఆ తర్వాత నెక్స్ట్ 6వదిగా, ఇది ఒకటి క్లోజ్, ఇంకా చాలా ఉంది. టైం చూసుకోబాకండి, డోంట్ లుక్. అదే నేను చెప్పా ఇక్కడ, పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ఉన్నాం అంటే అప్పుడప్పుడు టైం చూడమని చెప్పండి. అప్పుడప్పుడు టైం చూస్తా ఉండమనే వద్దు. టైం చూడకుండా ఏమన్నా వాక్యం ఎప్పుడు ముగించాలో నాకు తెలుసు. పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా నాకు ఒక ప్రేరేపణ ఇస్తాడు లోపల. ఇక చాలు ప్రజలకి, ఎందుకంటే ఎక్కువ మొదలు పెడితే మళ్ళీ బయటకు వస్తాం. తల్లికి తెలుసు పిల్లోడి కడుపు నిండిందా లేదా, ఎక్కువ పెడితే దాంట్లో అవునా కదా. అందుకని అంతటితో ముద్దుడిసి కాస్త గుక్క మంచులు దాన్ని ముగించేసింది. హల్లెలూయా. ఎక్కువగా వాక్యము చెప్పినా కానీ ఎక్కడన్నా నాకు తెలుసు. అయితే కొంత టైం మాత్రం మనం కేటాయిద్దాం. స్తోత్రం కలుగును గాక. ఏంటి ఇప్పుడు? అతడు దర్శనములను చూడగలడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని వాక్యం అతని దగ్గర ఉంది. అతను చెప్పినటువంటి నెరవేర్పులకు వస్తాయి. తర్వాత చెప్పండి, తన సొంత మహిమను కోరుకొనకుండా పనిచేస్తాడు. తర్వాత ప్రవక్తకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి? కళలకు అర్థాన్ని తెలియజేస్తాడు. 6వ పాయింట్ ఏంటంటే అతడు సరి అయిన వాక్యముతోనే నిలబడతాడు. దేంతో? వాక్యంతో. అబద్ధ బోధలతో రాజీ పడాడు. స్తోత్రం చెప్పండి. మన ప్రవక్త ఫస్ట్ ఆయన ఒక విశ్వాసిగా ఉన్నది, ఒక యవనస్తుడుగా ఉన్నప్పుడు విశ్వాసిగా ఉన్నది ఎక్కడ తెలుసా? బ్యాప్టిస్ట్ చర్చిలో. ఆయనకు బాప్తిసం ఇచ్చింది రాయ్ డేవిస్ గారు, బ్యాప్టిస్ట్ బోధకుడు ఆయన. అయితే ఈయన అడిగాడు, అపోస్తలుల బోధ ప్రకారం నాకు యేసుక్రీస్తు బాప్తిసం ఇయ్యాలి. మిగతా వాళ్ళందరూ తండ్రి కుమార్ నామలు ఇచ్చి ఈయన కోరిక మేరకు ఏం చేశాడు? యేసుక్రీస్తు ఆయనకి మాత్రం ఇచ్చేసాడు. హల్లెలూయా. ఒకనొక సమయంలో జాగ్రత్తగా, ఒకనొక సమయంలో చర్చిలో ఏం జరుగుతూ ఉందంటే, కొంతమంది స్త్రీలను వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేవకు పంపిద్దామని పుల్పిడి దగ్గర తీసుకొచ్చి సంఘ పెద్దలందరూ కూడా స్త్రీల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేనికి? స్త్రీలు అంటే సేవకు పంపించాలంట. అప్పుడు ఒక సంఘ పెద్దగా ఉన్నటువంటి ఆయన, ఒక డీకనగా ఉన్నటువంటి ఆయన, వింటున్నారా? ఒక యవ్వన బోధకుడుగా ఉన్నటువంటి ఆయన పిలిచి, నువ్వు కూడా రా, ఫలానా బిల్లి రా, చేతులు పెట్టాను అన్నప్పుడు ప్రవక్త నేను రాను. నేను ఏంటి నేను చెప్తున్నా పాస్టర్గా, రావా, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, సరే కూర్చో, సరే కూర్చో. పడతాయి, కదిలితే పడినట్టే. మీకు సౌండ్ రానిద్దో. దేవునికి మహిమ కలుగును గాక. చేయి తలలో చెప్పండి. ఏమన్నారు ఆయన్ని? నేను చెబుతున్నా పాస్టర్గా. వచ్చి మేమందరం ఆల్రెడీ చేతులు పెడుతున్నాం, నువ్వు కూడా వచ్చి చేతులు ప్రార్థన. వాక్యములో ఎక్కడైనా స్త్రీలను సేవకు అభిషేకించి పంపినట్లు ఉన్నదా? స్త్రీలు అసలు సంఘంలో మాట్లాడొద్దని మౌనంగా ఉండాలని వాక్యం చెబుతుంటే వాళ్ళు ఆమె తప్ప ఇంకేమి చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. ఒకవేళ చేస్తే ప్రార్థన చేయొచ్చు, కానీ నిలబడి పుల్పిట్ మీద వాక్యం చెప్పేటువంటి హక్కు వాళ్ళకి ఇవ్వలేదు. కానీ ఈరోజు చాలా మంది
తెలుసా? టీవీలో వస్తుంది ఇందిరాగాంధీ కట్టి. క్రాఫ్ అంతా ఎవరు కట్టింది? ఇందిరాగాంధీ కట్టి. రింగులు పెట్టుకొని మిడ్డి వేసుకొని ప్రియమైన దేవుని పిల్లలారా అంటుంది. ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉంటాడా? తెర వెనకాల ఎవరు ఉంటారు? కొమ్ములోడు ఉంటాడు. ఎవడాడు? కొమ్ములోడు వెనకాల తోలు బొమ్మలాట ఆడిస్తాడు. చెయ్యి, ప్రసంగం చెయ్యి. దయ్యపు ఆత్మశాత అభిషేకించబడి ప్రసంగం చేస్తాడు. అందుకే చివరి దినాల్లో ఎక్కువ శాతం దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారంట. ఉందా బైబిల్లో? దయ్యాలు కూడా బోధ చేస్తాయని చూపించిన. దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి చాలా మంది విశ్వాస భ్రష్టులు అవుతారంట. ఏంటో సార్, విశ్వాస భ్రష్టులైపోయి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును వచ్చిందా మన పాయింట్? ఏ బోధ? మీరు అనుకుంటున్నారా దయ్యాలు డైరెక్ట్ కొమ్ములు వేసుకుని వచ్చి వాక్యం చెప్తే ఎవడు ఉండడు అక్కడ చెప్తే? డైరెక్ట్ కొమ్ములు వేసుకుని వచ్చి నేను వాక్యం చెప్తా ప్రియమైన దేవుని పిల్లలారా అంటే ఒక్కడు కూడా ఉండడు. ఆ దెయ్యమే ఏం చేస్తుంది? దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఒక స్త్రీని రెడీ చేసి, అర్థమైందా? ఏ స్త్రీ ద్వారా అయితే వాక్యం చెప్పకూడదో, వాక్యం చెప్పొద్దని బైబిల్ చెప్తుందో, అదే స్త్రీని సైతాను రెడీ చేసి బాగా అలంకరించి నిలబెట్టి ఏం చెప్పిస్తుంది? వాక్యం. అదేమంటే వీళ్ళు ఏమంటారు తెలుసు? అదిగో సమరయ స్త్రీ బోధించిందా లేదా? ఎక్కడ బోధించి? చర్చి కట్టి చర్చిని పులిపెట్టి ప్రసాదం చేసిందా? చేయలే. అదిగో వాక్యమును ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని మరి కీర్తన గ్రంథంలో. అసలు ఆ కీర్తన గ్రంథంలో స్త్రీలు అనే మాటే లేదు అక్కడ. ఇంగ్లీష్లో, తెలుగులో మాత్రం పెట్టారు. వాక్యమును ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అనే ఆ వచనం మర్చిపోయాను. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో రండి. అండర్లైన్ చేసి పెట్టాను నేను. స్త్రీలు గొప్ప సైన్యంగా వాక్యం చెప్తున్నారంట. అది ఎక్కడ పట్టుకున్నారు వీళ్ళు? కీర్తన గ్రంథంలో పట్టారు. అంత లేఖనాల పరిశోధన నిజవాక్యం మీద ఉంటే ఎంత బాగుంటుందో కదండి. వాళ్ళ యొక్క కార్యాలను వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఎత్తుకుంటారన్నమాట. ఏంటి ఎత్తుకునేది? వచనాలు. నేను అండర్లైన్ చేసి పెట్టాను. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రభువు మాట సెలవిచ్చున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. కాబట్టి ఆ సైన్యమే మేమంటారు. ఎవరు? స్త్రీలు బోధ చేస్తా. అయితే ఒకటి చెప్పరా, తెలుగు ట్రాన్స్లేషన్ మొత్తం తప్పదు. ఇంగ్లీష్ బైబిల్లో కూడా మీరు చూస్తే, ఇంగ్లీష్ బైబిల్లో యెహోవా మాట సెలవించున్నాడు, దానిని ప్రకటించే వారు గొప్ప సమూహముగా ఉన్నారు అని ఉంది తెలుగు ఇంగ్లీష్. కానీ వీళ్ళు ఏం చేశారు? స్త్రీలు అని పెట్టారు. ఏమండి? కొత్త నిబంధనలో పౌలు గారు ఏమన్నా తెలుసా? స్త్రీలు సంఘములో మాట్లాడుతా అవమానం, వారు మౌనముగా ఉండి నేర్చుకోవలసిందే కానీ విధేయతతో మాట్లాడుటకైనా పురుషుల మీద అధికారం చలాయించుటకైనా వారికి
అవకాశం ఇవ్వను, సెలవు లేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈ దయ్యాలు వీళ్ళ చేత ఏం చేపిస్తుంది? బోధ చేపిస్తూనే లేదు. అందుకే కడవరి దినాలు, మళ్ళీ రెండు అక్కడికి తిమోతి పత్రిక కడవరి దినాలలో చదవమా, అది మూసేశారు. ఒక వాక్యంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ 1 తిమోతి 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును 1 తిమోతి 4:1 విశ్వాస దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏమవుతారంట? విశ్వాస పూర్ణులు కాదు, భ్రష్టులు. ఎవరైనా భ్రష్టులు చేసేది వాళ్ళు వినే దయ్యపు బోధలు. చేతుల తరలు చెప్పాలా, గట్టిగా చెప్పాలా? ఎవరు వెళ్ళిన భ్రష్టులు చేసేది వాళ్ళు వినే బోధలే భ్రష్టులు చేస్తారు. టీవీలో ఏమండి అల్లరితో కూడిన ఆటపాటలు అవి వద్దని చెప్పాల్సింది బదులు టీవీలో మన ప్రసంగం వస్తుంది చూడండి. టీవీ అంటే తెలుసా మీకు? ఏంటిది టీవీ అంటే? ఏంటిది? దెయ్యము నీ ఇంట్లో టెస్ట్ చేసుకొని కూర్చోడానికి ఒక బాక్స్ రెడీ చేసుకున్నాడు. నువ్వు ఆ దెయ్యాన్ని ఒక 30,000 పెట్టు, 40,000 పెట్టు కొనుక్కొని చక్కగా షాపులో నుంచి ఆయే డెవిల్ ఏంటిది హిందీ రండి రండి దయ్యంగానే కూర్చోండి, మీకు ఒక అలమార కూడా రెడీ చేసి పెట్టాము. కమ్ హియర్, కూర్చో. వాడు అంటాడు గుడ్ మార్నింగ్. ఏం చెప్పమంటారు? ఏం చెప్తావు? టీవీ అంటే అదే ఉంటుందంటే పాతాళానికి పోయేది చెప్తా. ఏంటి చిన్నప్పటి నుంచి నేర్పించాలి మన పిల్లలకి. ఏ నేర్పించాలి? మన అంటాం చూడు, ఈ ఉగ్గు పాలతో నేర్పించాలని. ఏమా పాతాళానికి పోయాయని అక్కడ ఎప్పుడు నేర్చుకోవాలి వాళ్ళు? అందుకే ప్రార్థన కూడా రమ్మన్నా కూడా రాదు. ఎందుకని? తీసుకొచ్చి పెట్టాము ఇంట్లో. ఎందుకు వస్తారు? వస్తారా? అది బంద్ చేయరా, కట్టేరా. వాడు ఎందుకు కట్ చేస్తారు? తీసుకొచ్చి నీకు తప్ప ఫస్ట్. నా ఇంట్లో అది ఉంటే ప్రవక్త అన్నాడు, నా వేటాడి గది తీసుకొని దెబ్బ ఒక్క బుల్లెటే చాలు, దాన్ని తప్పక్కన పిక్చర్ ట్యూబ్ కూడా వేయి బ్లాస్ట్ పగలబడతాను. అలా వద్దని చెప్పాల్సిన ఈ దయ్యపు బోధకులు ఏమో చెప్తున్నారు, టీవీలో మన ప్రసంగం వచ్చింది చూడు పలానా ఏమో అంటే వాడు ఎప్పుడు ప్రసంగం పెట్టా కూర్చోంటాడా? అప్పుడప్పుడు ఏం చేస్తాడు, పక్కనే వచ్చింది చాలా డ్యాన్స్ వేవ్ డ్యాన్స్ పెట్టు కాసేపు, అది చూడు కాసేపు. ఎందుకంటే పొడుకులు బోరు పడుతుంది. ఏది చెప్పాను మీకు, మంచి చెడు కలిపేశాడు దాంట్లో. అసలు వాడి పేరే మంచి చెడ్ల తెలుగు వృక్షఫలమే. నీకేమో దేవుడు జీవవృక్ష ఫలం ఇస్తానంటుంటే స్తోత్రం చెప్పండి. నువ్వేమన్నా నాకు మంచి చెడ్ల తెలుగు వృక్షఫలమే బాగుంది, అందుకే దీన్ని బాగా కాస్ట్లీగా పెట్టి ఇప్పుడు మళ్ళీ అందులో చిన్న చిన్న తెరలు పనికి రాట్లా అబ్బాయిలకి. పెద్ద తెర హోమ్ థియేటర్ తెర అంతా అలమారకు అయిపోవాలి. అబ్బో నరకానికి పోయేదంతా తెరలో చూస్తున్నాం అన్నమాట. సరే చూసుకో, ఒకరోజు ధనవంతుల్లాగే వెక్కి వెక్కి ఏడుస్తున్నావు. ఇప్పుడేముండదు, పాపం అంటే చేసేటప్పుడు పండగలాగా ఉంటుందా? ఎట్టుంటది? చివరికి నరకాగ్ని గుండమే మండుద్దండి. కాబట్టి దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి చాలా మంది ఏమైపోతారంట, విశ్వాస భ్రష్టులు అయిపోతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కంటిన్యూ చేయండి. అబద్ధికులు వాత వేయబడిన ఏంటి? వాత వేయబడిన మనసాక్షి అంటే ఎన్నైనా చెప్పు, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు రాదు. వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య వలె.
తిరిగి చెప్పాడా? కొద్దిగా ముందుకు పోయా ఏం చేసింది? ఏమన్నా కొద్దిగా మిగులుతీ అని మా పుట్టింటోళ్ళు పెట్టిన బంగారం మొత్తం అడిగి పెట్టించారు. ఏమన్నా మిగిలితే ఏమన్నా తీసుకున్నా ఒక్కసారి వెనక్కి చూడగానే ఒక్కసారి పైన కురిచేటువంటి ఆ యొక్క అగ్ని గంధక దెబ్బ ఆ మిరుమిట్లో ఒక్కసారి ఆమె కళ్ళలోకి పోయి వింటున్నారా? ఆమె వెనక తిరిగి చూడటం వల్ల దేవుడు ఏం చేశాడండి? అగ్ని స్తంభంగా ఉప్పు స్తంభంగా మారిపోయేటట్టు దేవుడు చేసేసాడు. ఇప్పుడు వాతవేమో మనసాక్షి అంటే బెంచీలు బదులు కొట్టుకో, గట్టిగా అరుగు, ఏమైనా వాడు మాత్రం ఆమె మాత్రం సీరియల్ చూస్తూనే ఉంటుంది, సినిమాలు చూస్తూనే ఉంటుంది, చిన్న చిన్న ప్రోగ్రాంలు అనే పేరుతో చూస్తూనే ఉంటుంది. ఈ మనసాక్షి కలిగిన వాళ్ళు ఏమంటారు? వాత వేయబడిన మనసాక్షి. ఏమా ఏ మనసాక్షి ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే వాడు ఏమంటారు? ఏ మనసాక్షి కలిగినాడు? చెప్పండి. ఎవరు చెప్పలేదు, మాట్లాడలేదు. మన సబ్జెక్ట్ కదా. హల్లెలూయా. చేయొద్దు గట్టిగా చెప్పండి. వాత వేయబడిన మనసాక్షి కలిగినటువంటి అర్థం, దాని అర్థం ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా మారనటువంటి వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందంటే వాత వేయబడిన మనసాక్షి కలిగిన వారు. వివాహం నిషేధించు, సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తం దేవుడు సృష్టించిన ఆహార వస్తువులన్నింటినీ కొన్నింటిని తినుట మానవాళ్ళని చెప్పుదురు. సరే, వేరే సబ్జెక్టులోకి వెళ్తున్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. వింటున్నారా? అప్పుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? స్త్రీలని అభిషేకిస్తుంటే ఏమన్నాడు? ఎక్కడ బైబిల్లో స్త్రీలను సేవకు పంపించినట్టు లేదు, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో సహకరించాను అని ఫస్ట్ టైం. బయట అనకూడదు. ఫస్ట్ టైం ఉన్నాయి. ఫస్ట్ టైము ఏమండి డినామినేషన్ల నుంచి, సంఘ శాఖల నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చాను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు లేడు అక్కడ. దేవుడు లేనప్పుడు మనం ఎందుకుంటాం? కాదా? దేవుడు ఎప్పుడో 325 సంవత్సరాలు బయటకు వచ్చేసాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన ప్రవక్త రాయ్ డేవిస్ గారి ఆ యొక్క బాప్టిస్ట్ చర్చ్ నుంచి బయటకు వచ్చేసి వాక్యముతో నిలబడ్డాడు. సారీ, ఎప్పుడైతే ఆయన వాక్యముతో నిలబడ్డాడు వెంటనే గాబ్రియల్ గుహలోకి పంపబడ్డాడు. గుహలోకి గాబ్రియల్ వచ్చి ఆయనకు మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు, మూడవ ఈడ్పులో పరలోక రాజ్యం మర్మములు తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యంతో నిలబడ్డాడు. ఆయన బోధల వలన ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి వధువు సంఘము, ఆయన ఎన్నికలో ఉన్న బిడ్డలు ఈరోజు వాక్యంతో నిలబడతారు. నిలబడదాం వాక్యంతో. సిద్ధాంతాలతో నిలబడదాం. సిద్ధాంతాలతో నిలబడితే అడ్రస్ లేకుండా పోతాం. నీకు అడ్రస్ ఏముండదు. అందుకే ఈరోజు సంఘ శాఖలకు అడ్రస్ ఉంటుందా రేపు? అయ్యా మేము స్టార్లు కట్టాం, అయ్యా మేము పెద్ద పెద్ద కూటాలు పెట్టాం. స్తోత్రం చెప్తారా? అయ్యా మేము 2 కోట్లు పెట్టి సందర్భాలు బాప్టిస్ట్ చర్చ్ కట్టాం. రేపు ఓపెనింగ్ అంటారు. నిన్న అయిపోయిందా? రైట్, అది కార్డు కూడా ఇచ్చిపోయారు. స్తోత్రం చెప్పండి. ఎన్ని కోట్లు? అప్పుడు అంటారు 2 కోట్లు పెట్టి కట్టావా? రామా పర్లోపరా బాబురా, నువ్వేనా కట్టింది? ఏం పెట్టావయ్యా? నిజంగా ఆ చర్చిలోకి పోవాలని అనిపిస్తుంది అంటాడు ఆ ప్రభు. అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. మీరు దేంతో నిలబడాలా? వాక్యంతో నిలబడని వాళ్ళకి రేపు అడ్రస్ ఉండదు. ఇక్కడైతే పేరు బాగా మోగిపోయింది. 2 కోట్లు పెట్టి కట్టారా? కోసూరులో 3 కోట్లు పెట్టి కట్టారా? ఇంపోర్టెడ్ చైర్స్ తెచ్చారా? ఏం చైర్స్? ఇంపోర్టెడ్ అంటే వేరే దేశం నుండి దిగుమతి చేసి తీసుకొచ్చి షిప్పుల్లో ఆ కుర్చీలు బాగా తుడిచి అక్కడ పెట్టారంట. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చుంటే
ఇంకా అట్లనే కుర్చీ ఎత్తబడిద్దంట. బుద్ధిహీనత. దేంతో నిలబడదాం ఈరోజు మనం? మన ప్రవక్త దేంతో నిలబడ్డాడు? నిలబడదామా? వాక్యంతో నిలబడదామా? చెప్పండి. నాకు వాక్యం వద్దంటావు, రేపు అడ్రస్ కూడా ఉండదు. ఈ రోజు ఉంటుంది అడ్రస్, కానీ నీకు చివరి అడ్రస్ ఉండాలి కదా. ఏది చివరి అడ్రస్? 2 అడ్రస్లు ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒకటి చేరితే అక్కడికన్నా చేరాలి. చేరితే అక్కడికన్నా చేరాలి. ఎక్కడికి? నిత్య జీవాన్ని, పరలోకం. లేకపోతే అడ్రస్ కన్నా చేరాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో గమనిస్తున్నారా? మనం కూడా దేంతో నిలబడదాం? నిజంగా ఏం చెబుతాంలే, వాక్యంతో బయటికి పోగానే వాక్యం గట్టిగా ప్రసంగం కాదు. ఇవన్నీ ఇంత కరెక్ట్గా ఉంటే మనం ఏం నిలబడుతుందా? అందుకని అప్పుడు ఏం చేద్దాం? కొద్దిగా అన్నీ మీకు అలా కూర్చోండి. స్తోత్రం చెప్తారు అందరూ. దేంతో నిలబడదా? ఏరియా దేంతో నిలబడ్డాడు? మన ప్రవక్త దేంతో నిలబడ్డాడు? ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రవక్తలు మనకు ఉండటం చాలా గొప్ప ధన్యతేనా? ఎందుకని వాళ్ళు మనకు ఏ కార్యాలైతే వాళ్ళ జీవితంలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో వాటి ద్వారా మనకు అనేక విషయాలు బోధిస్తారు. అందుకే ఈ కాలానికి దేవుడు ప్రవక్తను పంపటం మన మేలు కోరి. దేవుడికి స్తోత్రం. ఇంకా ఉండే చాలా లక్షణాలు ప్రభుత్వమైతే వచ్చే వారం మనం ధ్యానిద్దాం. సరేనా? ఈరోజు మనం దేంతో నిలబడదాం? వాక్యంతో నిలబడదామా? మనకి ఇవ్వబడిన ప్రతి తలాంత ఎవరి కొరకు ఉపయోగిద్దాం? అందరూ లేచి నిలబడదాం. రెండు చేతులు పైకి స్తోత్రం చెబుతాం. తలలో వచ్చి అందరూ కూడా లేచి నిలబడాలి. రెండు చేతులు పైకి స్తోత్రం చెబుతూ ఎవ్వరు కూడా మాట్లాడకుండా, ప్రభువా మాకున్నటువంటి ప్రతి తలాంతుని మేము నీ కొరకు ఉపయోగిస్తాం. మేము వాక్యముతో నిలబడతాం. మీకే స్తుతులు తండ్రి. సరైన వాక్యం ఈ చివరి దినాల్లో నువ్వు పంపిన ప్రవక్త యొద్దనే ఉన్నది నాయన. ఆ వాక్యము ప్రభువా, ఓ దేవా, మాకు మహిమకు మార్గము చూపిస్తుందయ్యా. ఆ వాక్యము లేకపోతే మాకు అసలు మార్గమే తెలియదు ప్రభు. మాకు అసలు వెలుగే ఉండదు ప్రభు. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పు. నీ వాక్యముతో మేము నిలబడి గొప్ప ధైర్యం మాకు దాయిచ్చు. నీ వాక్యముతో నిలబడి గొప్ప బయలుపాటు మాకు దాయిచ్చు. ప్రత్యక్షత మాకు దయచేది. ఓ నాయన నీకు స్తోత్రములు తండ్రి. నీకు నిండైన కృతజ్ఞతలు ప్రభువా. మహిమ కలిగిన రాజ్య నీకే వందనాలు ప్రభువా. ఆరాధ్య దైవమానికి స్తుతులు అయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువా ఈ 500 పరిచయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మేము పరిపూర్ణతలోనికి రావాలని అపోస్తల పరిచయం ఏంటో మాకు తెలియజేశావు. ప్రవక్తల పరిచయం అంటే ఏంటో మాకు తెలియజేశావు. ఒక్కొక్కటి నాయన మాకు తెలియపరుస్తూ మమ్మల్ని నీ కృపలో నాయన బలపరుస్తున్నందుకు వందనాలయ్యా. ఓ దేవా, ప్రతిరోజు నాయన మమ్మల్ని దర్శిస్తున్నావు. వాక్యము ద్వారా దర్శిస్తున్నావు. నీకే స్తుతులు తండ్రి. తండ్రి మా ఆరాధ్య దైవమానికి స్తుతులు తండ్రి. ఓ దేవా 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 అయ్యా, ఈ దినమన ప్రభువా నాయన మాకు ఎన్ని విషయాలు నేర్పావు. వాటన్నింటినీ మేము మనసులో పెట్టుకుని ప్రభువా అయ్యా, ఇదిగో నాయన నీ యొక్క పరిచయం మేము సాగిపోతాం. నీ కొరకు నాయన మేము నమ్మకస్తులుగా నిలబడి గొప్ప భాగ్యాన్ని మాకు దయచే దేవా అని ప్రతి ఒక్కరు కూడా స్తుతులు చెల్లిస్తూ ఒక మంచి ఆరాధన చేద్దాం. స్తోత్రములు 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 ప్రభువా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా నోరు తెరిచి ఆరాధన చేద్దాం. ప్రభువుని మనం మహిమపరుద్దాం. నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకం
అవును ప్రభు నిశ్చితంగా ఈ వాక్యముతో నిలబడితే నీ కృప శాశ్వతముగా మాతో ఉంటుందయ్యా. చివరి వరకు నిలబడే శక్తి మాకు ఉంటుంది ప్రభువా. అందుచేత నాయన దేనికి మేము రాజీ పడకుండా ప్రభు అయ్యా నీ వాక్యంతో నిలబడటమే మా ప్రవక్త నేర్పించి మా ప్రవక్త ద్వారా నువ్వు అదే మాకు నేర్పావయ్యా. 500 పరిచయలు నాయన మొదట అపోస్తలుల గురించి మాకు తెలియజేసి ఇప్పుడు ప్రవక్తల గురించి మాకు తెలియజేస్తున్నా. ఈ కాలానికి కూడా ప్రభు నువ్వు ప్రవక్తను పంపినందుకు స్తోత్రాలు తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడే ప్రభువా. మేము తప్పిపోకూడదని, మేము దుర్బోధలోనికి వెళ్ళకూడదని, దయ్యముల బోధ ఎందుకు మేము లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టం అయిపోకూడదని మా పట్ల నువ్వు ఎంత అక్కర కలిగి ఉన్నావు, మా పట్ల నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నావు ప్రభువా. నీకు వేల మంది స్తోత్రములు తండ్రి.
ఓ దేవా, నీ ప్రణాళిక అంతా కూడా నాయన ప్రవక్త ద్వారా మాకు బయలుపరచునందుకు స్తోత్రం. ఇది ఏదో జ్ఞానం పెంచుకొని నాయన మాకు అన్ని తెలుస్తుంది విరగడానికి కాదయ్యా. మేము ఇంకా నాయన పరిపూర్ణతలోకి రావాలని మీరు కోరుతున్నారు. మేము క్రీస్తులకు కలిగిన సంపూర్ణతలోకి రావాలని మీరు కోరుతున్నారు. ఈ కృపలో మమ్మల్ని బలపరచండి. ఎంతబడిన మాటలు మా హృదయాల్లో నీరు కట్టండి. మాకు ఇవ్వబడిన ఏ తలాంతైనా నీ పని కొరకే మేము ఉపయోగపెడతాం. నీ కొరకే మేము పనిచేస్తాం. నీ మహిమ కొరకే మేము వాడతాం ప్రభు. ఎక్కడ కూడా మాకు ఘనత వద్దు దేవా. మేము నిమిత్త మాత్రమే తండ్రి. దానియేలు కూడా అదే అన్నాడు, నీ దాన ఘనతలు నీ దగ్గర పెట్టుకున్నాడు. ఈరోజు మేము కూడా ప్రభు నీ పని కొరకేనైనా మా శక్తినంతా ఉపయోగిస్తాం ప్రభు. సజీవ యాగముగా అయ్యా ఇదిగో నాయన మా శక్తిని మీకు సమర్పిస్తాము నాయన. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయండి. ఈ మధ్యాహ్న కాలపు దీవులతో నింపండి. ఈ వర్తమానములు ఈ ఐదంతల పరీక్షల్లో ప్రభు ఓ దేవా ఇదిగో నాయన మరి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ సంఘాన్ని క్షేమాభివృద్ధికి తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకా నాయన మా సంఘములు అయ్యా సువార్థికులు లేవనెత్త, ఉపదేశకులు లేవనెత్త దేవా నీ కృపను బలపరిచి మమ్మల్ని ముందుకు నడిపించాను. ఈ మధ్యాహ్న కాలపు దీవులతో నింపమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన యొక్క దివ్యమైన సహవాసం సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనకు, మన కుటుంబాలకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. మంచిపడింది.